రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఐశ్వర్య రాయ్, సచిన్ టెండూల్కర్, ఏఆర్ రెహమాన్, నరేంద్ర మోడీ, ఈ పేర్లు వింటే ఎవరికైనా సరే భారతీయులైతే కనుక వాళ్ళతో పక్కన కొద్దిసేపు ఉండాలనుకుంటారు. ఒకవేళ ఈ ప్రపంచంలో ఎవరితోనైనా ఒక కప్పు కాఫీ తాగితే బాగుంటుందని అనుకుంటే డెఫినెట్లీ ఇట్ మస్ట్ బి ఐశ్వర్య రాయ్, ఇండియాలో ద మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ. ఒకవేళ మీ క్రికెట్ ఆడే అవకాశం ఇస్తే కనుక సచిన్తో ఓపెనింగ్కి వెళ్తే కనుక సూపర్ ఉంటుంది. ఒకవేళ మీరు చాలా టాలెంటెడ్ పీపుల్ కాబట్టి ఏఆర్ రెహమాన్తో కలిసి కొద్దిసేపు మ్యూజిక్ వాయించమంటే ఇట్ విల్ బి అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ ప్రపంచంలో నాయకుల్లో ఒక నాయకుడు పక్కన కూర్చోవాలనుకుంటే డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి నరేంద్ర మోడీ. ఓకే, అతి ఎక్కువ దేశాలు మొదటి సంవత్సరంలోనే కవర్ చేశాడు. ఓకే, సో గ్రేట్. బట్ వన్ స్టన్నింగ్ యాంటీ క్లైమాక్స్ ఏంటి తెలుసా? ఒకవేళ ఈ నలుగురు గురించి కనుక మనం ఆలోచిస్తున్నప్పుడు ఈరోజు ఈ క్షణాన్న యేసు ప్రభు వస్తే ఈ నలుగురు నరకంలో ఉంటారు. ఐ డోంట్ విష్ దాట్, నా కోరిక అది కాదు. వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు అని నేను అంటలేదు. మేబీ యేసు ప్రభు ఒక వారం రోజుల తర్వాత వచ్చి ఈలోగా వాళ్ళకి ఎవరికైనా గాస్పుల్ చెప్పి వాళ్ళు యేసు ప్రభుని అంగీకరిస్తే పరలోకంలోకి వెళ్తారు. బట్ రైట్ నౌ అట్ దిస్ మూమెంట్ ఒకవేళ కనుక యేసు ప్రభు వస్తే వాళ్ళు ఖచ్చితంగా నరకంలోకి వెళ్తారు. ఎందుకనంటే వాళ్ళకి టాలెంట్ ఉంది, వాళ్ళకి ఎబిలిటీ ఉంది, వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది. లేనిదేంటో మనం చూద్దాం. సచిన్ టెండూల్కర్ మనలో చాలా మందికి ఇష్టం. బట్ సచిన్ టెండూల్కర్తో పాటు ఒక క్రికెట్ ప్లేయర్ ఒకే టైంలో వచ్చారు. వాళ్ళిద్దరు కలిసి 631 పరుగుల భాగస్వామ్యం చేశారు. 631 రన్స్ పార్ట్నర్షిప్ ఇన్ బాంబే రంజీ ట్రోఫీ. అంత ఎక్కువ పార్ట్నర్షిప్ చేసినటువంటి వాళ్ళు ఇంకా ఎవరు లేరు. అతి తక్కువ టైంలో అతి ఎక్కువ రన్స్ చేసింది సచిన్ కాదు, ఇంకొక వ్యక్తి. అతి ఎక్కువ డబుల్ సెంచరీస్ అతి తక్కువ టైంలో చేసింది సచిన్ కాదు, ఇంకొక వ్యక్తి. అతి ఎక్కువ టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి సచిన్ కాదు, ఇంకొక వ్యక్తి. అతను ఎవరో కాదు, సచిన్ వెరీ క్లోజ్ ఫ్రెండ్. అతని పేరు వినోద్ కాంబ్లీ. మీలో చాలా మందికి వినోద్ కాంబ్లీ తెలిసి ఉంటారు. వినోద్ కాంబ్లీ ఈజ్ అన్ ఎక్సలెంట్ క్రికెట్ ప్లేయర్, బెటర్ దెన్ సచిన్. ఒకవేళ కనుక వినోద్ కనుక ఈరోజు ఉన్నట్లయితే కాంబ్లీ, సచిన్ వుడ్ హ్యావ్ బీన్ ఎనీవేర్ క్లోజ్. సచిన్ ఎక్కడో కూడా దగ్గర ఉండేవాడు కాదు. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఎ స్టోరీ దట్ హ్యాపెండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అగో. ద స్టోరీ దట్ హ్యాపెండ్ రైట్ బిఫోర్ అవర్ ఐస్. మన కళ్ళ ముందు జరిగినటువంటి సన్నివేశాన్ని మీకు చెప్తున్నాను. బట్ వై వినోద్ కాంబ్లీ కుడ్ నాట్ మేక్ ఇట్ అప్? ఎందుకని వినోద్ కాంబ్లీ చేయలేపాడు? ఎందుకని సచిన్ ఆ విధంగా రాణించగలిగాడు? ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ దిస్: వినోద్ కాంబ్లీకి శక్తి ఉన్నది, వినోద్ కాంబ్లీకి టాలెంట్ ఉన్నది, వినోద్ కాంబ్లీకి అవకాశం ఉన్నది. కానీ ఆయన తప్పుదోవ పడ్డాడు. హీ హ్యాస్ ఎ వెరీ గ్రేట్ వీక్నెస్ ఫర్ విమెన్. ఆయనకి అమ్మాయిలంటే పిచ్చి. అమ్మాయిల పిచ్చిలో పడి ప్రాస్టిట్యూట్స్ వెనకాల పడి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఈరోజు పూణే హోటల్లో ఒక వెయిటర్గా పనిచేసే స్థాయికి వచ్చాడు. అంత దిగజారిన పరిస్థితికి వెళ్ళాడు. నేనేమో ఊహించి మాట్లాడట్లేదు, సృష్టించి మాట్లాడట్లేదు, ఇది జగమెరిగినటువంటి సత్యం. అలాంటి ఉన్నత స్థాయికి వెళ్లాల్సినటువంటి వ్యక్తి అలాంటి దిగజారే పరిస్థితికి ఎందుకు రావాల్సి వచ్చింది? అలాగా రావడానికి అవకాశం ఉన్నదా? ఎస్, ఉన్నది. దేవుడికి అది ఇష్టమా? లేదు. దేవుడు అది ఆశించాడా? లేదు. దేవుడు ఆ విధంగా శాసించాడా? లేదు. దేవుని చిత్తము అదా? కాదు. మరి ఎందుకు అట్లా అయింది? వై ఇట్ హ్యాపెన్? అది ఈరోజు మనం ఒక వ్యక్తి జీవితాన్ని ఆధారం చేసుకొని మనము నేర్చుకోబోతున్నాం. నేను చెప్పబోయేటువంటి ఈ వ్యక్తి చాలా మందికి ఇష్టమైనటువంటి వ్యక్తి. ఒకవేళ క్రైస్తవ సినిమాలు కనుక చూసేటువంటి అవకాశం మీకు ఇస్తే ప్రాబబ్లీ ఈ వ్యక్తిని బేస్ చేసుకున్నటువంటి సినిమా మీలో చాలా మంది చూడటానికి ఇష్టపడతారు. ఆ క్యారెక్టర్ అలాంటిది. దేవుడు అతన్ని హీరోగా తయారు చేశాడు, కానీ అతడు జీరోగా చచ్చిపోయాడు. దేవుడు అతన్ని ఒక గొప్ప వ్యక్తిగా తయారు చేద్దాం అనుకున్నాడు, అతడు ఒక పనికిమాలిన వ్యక్తిగా చచ్చిపోయాడు. బట్ స్టిల్ గాడ్ ఇన్ హిస్ గ్రేస్, దేవుడు తన కృపలో జీవ గ్రంథములో ఆయన పేరు కొట్టేయలేదు. పవిత్ర గ్రంథములో ఆయనకంటూ పవిత్ర స్థానాన్ని కల్పించాడు. అలాంటి పతనానికి వెళ్ళినటువంటి వ్యక్తికి కూడా దేవుడు స్థానాన్ని కల్పించగలడా? ఎస్. కాబట్టి ఈ యొక్క వ్యక్తి జీవితంలో వీఆర్ గోయింగ్ టు సీ ద 3 stages: the top, the low and the finale.
ద టాప్, లో అండ్ ద ఫినాలే. ఒకవేళ మీరు టాప్ లో ఉంటే కనుక జాగ్రత్త, మీరు లోకి వెళ్తారేమో. ఒకవేళ మీరు ఆల్రెడీ లోకి వచ్చినట్లయితే ఫినాలే అన్న బాగా చేసుకోవాలంటే ఏం చేయాలో ఈ వ్యక్తి జీవితాన్ని నుంచి మనము చూడగలుగుతాం. ఇశ్రాయేలీల యొక్క చరిత్రలో there are situations which are very critical, చాలా ప్రాముఖ్యమైనవి. ఆ క్రిటికల్ మూమెంట్స్లో ఉన్నటువంటి నాయకుల జీవితాన్ని దేవుడు మనకి అందించడానికి ప్రయత్నం చేశాడు. మోషే, యెహోషువలు ఇశ్రాయేలుని ఐగుప్తి బానిసత్వం నుంచి తీసుకొని వచ్చి దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశంలో పెట్టాడు. అక్కడ ఉన్నటువంటి శత్రువులందరినీ వెళ్ళగొట్టేసిన తర్వాత 12 భాగాలు చేసి 12 గోత్రాలకి ఇచ్చారు. ఈ 12 గోత్రాల వాళ్ళు వారిని వారు పరిపాలించుకుంటూ ఉన్నారు. ఈ విధంగా పరిపాలించుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకి రాజు లేడు. దే డోంట్ హ్యావ్ ఎ కింగ్. వాళ్ళకి రాజు లేడు. మరి ఎవరు పాలించారు? వాళ్ళని వాళ్లే పరిపాలించుకున్నారు. రాజు లేనందున ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు చేశారు అనేది మనము న్యాయాధిపతుల గ్రంథాన్ని చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ 350 సంవత్సరాల చరిత్ర అలాంటిది. 350 years. ఆ 350 సంవత్సరాల్లో గొప్ప నాయకులు పరిపాలించారు. వాళ్ళని న్యాయాధిపతులు అన్నారు. ఇశ్రాయేలీలకి 12 గోత్రాలు, యేసు ప్రభుకి 12 మంది శిష్యులు. అదేవిధంగా న్యాయాధిపతుల్లో 12 మంది ఉన్నారు. గోత్రాలన్నీ మగోళ్ల పేర్లే, శిష్యులందరూ కూడా మగవాళ్లే. కానీ న్యాయాధిపతుల్లో ఒక ఆమె లేడీ, డెబోరా అనే ఆమె 40 సంవత్సరాలు మోస్ట్ సక్సెస్ఫుల్గా ఏలినటువంటి వ్యక్తి డెబోరా. ఈ యొక్క న్యాయాధిపతులు 12 మందిని 2 గుంపుల్లో చూస్తారు. మేజర్ న్యాయాధిపతులు, మేజర్ జడ్జెస్ అండ్ మైనర్ అని చూస్తూ ఉంటారు. మేజర్లో మనకి ఒథెనియల్, ఎహూద్, దెబోరా, గిద్యోన్, జెఫ్తా అండ్ సంసోన్ వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఒక్కొక్క టైంలో దేవునికి మహిమకరంగా వాళ్ళు పరిపాలించినట్లు చూస్తాం. సముద్ర తీరానికి వెళ్తే కనుక సముద్రపు అలలు పైకెళ్ళి కిందకు వస్తూ ఉంటాయి, పైకెళ్ళి కిందకు వస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు మ్యాథమెటిక్స్ తెలిసినట్లయితే సైన్ తీటాని కనుక గ్రాఫ్ గీసినట్లయితే పైకెళ్ళి కిందకు వస్తూ ఉంటుంది, పైకెళ్ళి కిందకు వస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు మెడికల్ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళైతే మన హార్ట్ బీట్ని ఈసీజీగా తీసినట్లయితే పైకెళ్ళి కిందకు వస్తుంది, పైకెళ్ళి కిందకు వస్తుంది. స్ట్రైట్ లైన్ వచ్చిందంటే పోయావని అర్థం. కాబట్టి అది పైకెళ్ళి కిందకి రావాల్సిందే, పైకెళ్ళి కిందకి రావాల్సిందే. నౌ వై ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్, ఎందుకని ఈ విధంగా చెప్తున్నాను? ఆత్మీయ జీవితం కూడా హార్ట్ బీట్ లాంటిది. ఆత్మీయ జీవితం కూడా సముద్రపు అలలు లాంటివి. ఎందుకంటే ఆత్మీయ జీవితాల్లో ఒడుదుడుకులు అనేది సహజం. ఆత్మీయ జీవితాల్లో పైకి వెళ్ళటం, కిందకి రావటం అనేది సహజం. న్యాయాధిపతుల గ్రంథంలో ఆ 2 sides-ని మనం చూడగలుగుతాం. న్యాయాధిపతుల గ్రంథం టోటల్గా 350 years-లో 7 times వాళ్ళు పైకి వెళ్ళారు, 7 times వాళ్ళు కిందకు వచ్చారు. పైకి వెళ్ళటం అంటే ఏంటి? ఆత్మీయంగా పీస్ఫుల్గా ఉండటం అనేది పైకి వెళ్ళటం. కిందకి రావటం అంటే ఏంటి? దేవుని యొక్క కోపాన్ని బట్టి శాపగ్రస్తమైనటువంటి జీవితంలో అణగారినటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళటం అనేది లోయెస్ట్. ఈ యొక్క సైకిల్ పైకెళ్ళి కిందకి రావటం, పైకెళ్ళి కిందకి రావటం అనేది 7 times జరిగింది న్యాయాధిపతుల గ్రంథంలో. మనం ఈరోజు 7th cycle-ని మనం చూడబోతున్నాం. ఈ సైకిల్లో ఎప్పుడు కూడా ఇవే విషయాలు ఉంటాయి. ఏంటి ఆ విషయాలు అంటారేమో? దేర్ విల్ బి 5 things. మొదటిది ఏంటనంటే, వాళ్ళు శాంతంగా ఉన్నప్పుడు పాపం చేస్తారు. పాపం చేయంగానే దేవుడు శాపాన్ని ఇస్తాడు. శాపాన్ని ఇవ్వంగానే వాళ్ళు జపం చేయటం మొదలు పెడతారు. జపం చేయటం మొదలు పెట్టంగానే దేవుడు క్షేమాన్ని పంపిస్తాడు. క్షేమాన్ని పంపించంగానే వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు కొంతకాలం. దీస్ ఆర్ ద 5 stages. మొదటిది పాపం. పాపం చేయంగానే శాపం, శాపం రాగానే జపం, జపం రాగానే క్షేమం, క్షేమంతో కొద్దిసేపు నిశ్శబ్దం అయిపోతారు. మనం కూడా అంతే. క్షేమంగా ఉన్నప్పుడు సైలెంట్గా ఉంటాం, పాపం చేసినప్పుడు, శాపం వచ్చినప్పుడు గొడవ చేయటం మొదలు పెడతాం, అప్పుడు జపం చేయటం మొదలు పెడతాం. సో ఇవి మన లైఫ్లో జరుగుతున్నటువంటి విషయాలే. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒక క్యారెక్టర్ని మనం చూడబోతున్నాం. బైబిల్లో డేవిడ్ లాగా మనం గొప్ప విజయాలు సాధించిన వాళ్ళం కాకపోవచ్చు, సొలొమోన్ లాగా గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళం కాకపోవచ్చు, మోషేలాగా అమోఘమైనటువంటి కార్యాలు చేసిన వాళ్ళం కాకపోవచ్చు. అయితే సంసోను లాగా మాత్రం మన జీవితంలో పైకెళ్ళి కిందకి పడిపోయిన వాళ్ళు మాత్రం అయి ఉండొచ్చు. సంసోను లైఫ్తో ఇక్కడ ఉన్నటువంటి మీలో ఏ ఒక్కరు కూడా నేను ఐడెంటిఫై చేసుకోలేను అని అంటున్నట్లయితే అయితే మీరు డ్రామా ఆడుతున్నారు, లేకపోతే మీరు ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నారు ఆల్రెడీ. ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఇఫ్ యూ హ్యావ్ అట్లీస్ట్ an iota ఆఫ్ లైఫ్,
నీ జీవితంలో కొన ఊపిరి ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తి జీవితాన్ని చూసి ఎస్ నా లైఫ్ ఇలాంటిదే అని మీరు చెప్పగలుగుతారు. నా లైఫ్ ఇలాంటిదే. 96 వచనాలు ఉన్నాయి సంసోను గురించి బైబిల్లో. 4 అధ్యాయాలు సంసోను గురించి ఒక స్టోరీ లాగా రాశారు. న్యాయాధిపతుల గ్రంథం 13, 14, 15, 16. మీరు తలంచుకోవద్దు, బైబిల్ తీయొద్దు, నా స్టోరీ వినండి, తర్వాత మీరు తీద్దరు. ఓకే, డోంట్ వరీ, లిజన్ టు మై స్టోరీ. ఇఫ్ యూ కెన్ లిజన్ టు మై స్టోరీ దట్స్ ఎనఫ్. ఓకే, టెన్షన్ పడి తీసి ఏమీ చేసేది ఏమీ లేదు, మీరు పేగలిగేది ఏమీ లేదు అక్కడ. ఓకే, లిజన్ టు మై స్టోరీ. ఓకే, 13, 14, 15, 16 అధ్యాయాలు. ఈ 4 అధ్యాయాలలో స్టోరీ కనబడుతుంది. అవి 95 వచనాలు. దేవుడు సంసోన్ యొక్క లైఫ్ని చివరి క్షణాల్లో క్షమించాడు, చివరి క్షణాల్లో ఓకే అని అనిపించాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో విశ్వాసుల యొక్క ఆ పట్టీలో సంసోని పేరు ఉంచగలిగాడు. So that is the confidence we have that when we go to heaven, there we will find Samson. ఎందుకంటే విశ్వాస వీరుల్లో సంసోన్ని ఒక వ్యక్తిగా పెట్టాడు కాబట్టి. దేర్ఫోర్ మీకు ఆ ప్రామిసింగ్ నోట్ మీకు ఇచ్చాను కాబట్టి మీరు ఏ పొజిషన్లో ఉన్నా, అంటే ఆత్మీయంగా టాప్ పొజిషన్లో ఉన్నా, ఆత్మీయంగా నీచమైన పొజిషన్లో ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి సంసోనికి దేవుడు ఆపర్చునిటీ ఇచ్చి రెస్టోర్ చేయగలిగితే నిన్ను నన్ను కూడా రెస్టోర్ చేయగలడు. దెర్ ఇస్ నో డౌట్, నిన్ను నన్ను కూడా రెస్టోర్ చేయగలడు. దేర్ఫోర్ శాంసన్ ఏం చేశాడు, నేనేం చేయాలి అనే విషయాన్ని మనం గుర్తించగలిగినట్లయితే సరిపోద్ది. శాంసన్ లైఫ్ గురించి సింపుల్ గా చూద్దాం. ఏంటంటే ఇశ్రాయేలీలు యథావిధిగా మళ్ళీ పాపం చేశారు, దేవుడు శాపంలోకి పంపించాడు. శాపంలోకి పంపించిన తర్వాత ఈ ఒక్క మూమెంట్ లో మాత్రం వాళ్ళు జపం చేయలేదు. ఎందుకు చేయలేదు అని తర్వాత చూద్దాం. వాళ్ళు జపం చేయలేదు, ప్రార్థన చేయలేదు. అయితే మనోహ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన భార్య ఉన్నది. పొలంలో పనిచేస్తా ఉంటే దేవుడు అక్కడికి వచ్చాడు. మనోహ భార్య దగ్గరకు వచ్చి, నువ్వు మందు కొట్టొద్దు, నువ్వు ఖర్జూరాలు, ద్రాక్షాలు ఇలాంటివి తినొద్దు, నేను నీకు ఒక కొడుకునిస్తాను. ఆ కొడుకు పుట్టిన తర్వాత వాడి జుట్టు కత్తిరించొద్దు. నెంబర్ 1, వాడు చచ్చిన దాన్ని ఏది కూడా పట్టుకోకూడదు. నెంబర్ 2, నెంబర్ 3, వాడు వైన్కి సంబంధించిన ఏది తాకూడదు, గ్రేప్ జ్యూస్కి సంబంధించినవి. ఈ 3 చేయకూడదు. అది నాజీర్ చేయబడినటువంటి వ్యక్తి యొక్క లక్షణం. నేను అతన్ని ఇశ్రాయేలుని విమోచించడానికి మొదలు పెట్టేవాడుగా చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు మేక్ హిమ్ ద బిగినర్ అని అన్నాడు. ఈమెకి టెన్షన్ పుట్టుకొచ్చింది. వచ్చి భర్తతో చెప్పింది, అయ్యా అయ్యా ఇది విషయం అని. ఆవిడ హడావిడితో మాట్లాడుతూ ఉంటే మనోహకి ఏమీ అర్థం కాలేదు. ఏం చేయాలో అర్థం కాకుండా మోకరించి ప్రార్థన చేశారు. దేవా, నా భార్య చెప్తుంది ఏం అర్థం కావట్లేదు, ప్లీజ్ మళ్ళొక్కసారి రావా అని అడిగాడు. దేవుడు దయ చూపించాడు. మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత మనోహ క్లారిటీ పొందాడు. క్లారిటీ పొందిన తర్వాత ఆయన అన్నాడు, నీ పేరు అంటే చెప్పు అన్నాడు. బుద్ధి ఉందా లేదా, నా పేరు ఇంటే సస్తావు నువ్వు అని అన్నాడు. ప్లీజ్ ఏం చేయాలో చెప్పు, నేను కృతజ్ఞత నేను చెప్పాలనుకుంటున్నానంటే బలి అర్పించు దేవుడికి అని అన్నాడు. అంటే మనోడు దేవుడికి బలి అర్పిస్తే ఆ హోమము ఈయన వెళ్ళిపోతా ఉంటాడుగా దేవదూత, ఆ దేవదూతతో పాటు వెళ్ళిపోతా ఉంటే వీళ్ళిద్దరూ కూడా కింద అంటే దేవుడే వచ్చాడనమాట. మనం చచ్చిపోతాం ఆయన చూసాం కదా అంటే భార్య అంటదే, పిచ్చోళ్ళలాగా ఉన్నాం, దేవుడు మనల్ని కరుణిస్తేనే కదా మనం ఇచ్చేటువంటి బలిని స్వీకరించేది, ఎందుకు చంపేస్తాడు, సైలెంట్ గా ఉన్నా అన్నాడు. ఇది 13వ అధ్యాయం. దాంతో ఒక బాబు పుట్టాడు. ఆ బాబు పెద్దోడయ్యాడు. ఆ బాబు మీద దేవుని యొక్క ఆత్మ రావటం మొదలు పెట్టాడు. దేవుని యొక్క ఆత్మ అభిషేకాన్ని బట్టి ఆయన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. దట్ ఈస్ 13th చాప్టర్. ఇది 13వ అధ్యాయం. 13వ అధ్యాయంలో 2 పదాలు గుర్తుంటే సరిపోద్ది మీకు. ఒకటి ఆరంభం, ఇంకోటి అభిషేకం. ఒకటి ఆరంభం, రెండోది అభిషేకం. లుక్ అట్ దీస్ 2 words అబౌట్ గిడియోన్. గిడియోన్ గురించి ప్రతి చాప్టర్ కి 2 words ఇస్తాను. ఆ 2 words గుర్తు పెట్టుకుంటే మీకు ఆ చాప్టర్ అంతా కూడా మీకు అర్థం అవుతుంది. 13th chapter ఇస్ ఆరంభం అండ్ అభిషేకం. 14వ అధ్యాయం మేబీ శాంసన్ 30 years అయిన ఉంటుంది. 30 years అన్నప్పుడు ఆయన టిమ్నా అనేటువంటి ఒక ఊరు వెళ్ళాడు. టిమ్నా అనేది యాక్చువల్గా శాంసన్ కొండ మీద ఉంటాడు. టిమ్నా అనేది లోయలో ఉంటుంది, కిందకి వెళ్తే వస్తుంది అనమాట లోయలో. ఆ లోయలోకి వెళ్ళాడు. ఆ లోయలోకి వెళ్తే ఒక అమ్మాయి కనబడింది. అమ్మాయి కడితే ఫిగర్ బాగా అనిపించింది. ఇంటికి వచ్చి డాడీ మమ్మీతో అన్నాడు, మమ్మీ టిమ్నా అనే ఒక ఊరు వెళ్ళాను, సూపర్ ఉన్నది ఫిగర్, పెళ్లి చేసుకుంటానన్నాడు. వాళ్ళ మమ్మీ డాడీ ఏమన్నారంటే, ఇంట్లో మన వాళ్ళు ఎవరు లేరా, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరా, మన కల్చర్లు ఎవరు లేరా, మన ఊరోళ్ళు ఎవరు లేరా, చేయలేదు, నాకు
వాళ్ళే కావాలి అని అన్నాడు. వాళ్ళ మమ్మీ డాడీకి ఏం చేయాలో తెలియక కొడుకుని తీసుకొని వెళ్తా ఉన్నారు. దారిలో ఒక పులి అడ్డొస్తే చపాతి చింపినట్లు 2 ముక్కలు చింపి అవతల పడేశాడు. వెళ్ళిపోయాడు. భార్యను చూసినప్పుడు విపరీతంగా ఆనందించాడు. సూపర్, చూడు ఐశ్వర్య లెక్క ఉన్నది అని మమ్మీ డాడీతో అన్నారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక సరేరా అని అన్నాడు. వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ చచ్చిపోయినటువంటి సింహం యొక్క ఈ కళేబరం ఉంటది కదా, స్కెలిటన్, దాంట్లో ఒక తేనె తట్టు పట్టింది. ఆ తేనె తట్టు తీసి తాగి వాళ్ళ మమ్మీ డాడీకి ఇచ్చాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భార్యతో పార్టీ చేసుకుందాం అనుకున్నాడు. పార్టీ టైంలో ఒక చిన్న ఆయన చిక్కుముడి వేశాడు. దానికి జవాబు చెప్పలేనటువంటి పరిస్థితిలోకి వస్తే అవతల పార్టీ వాళ్ళంతా ఓడిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు టిమ్నాలో ఉన్నటువంటి అమ్మాయిని ఉపయోగించి మీ ఆయన దగ్గర నుంచి ఆ మాట తెప్పిస్తావా లేదా అని అన్నారు. ఆవిడ యథావిధిగా ఏడవటం మొదలు పెట్టింది. చెప్తావా లేదా అని. 7th డే వచ్చేసింది. 7th డే చెప్పేశాడు ఆ మాట. వెళ్ళి వాళ్ళతో చెప్తే వాళ్ళు ఈయన పరువు తీసి మాకెందుకు తెలియదు అనుకున్నావు అని జవాబు చెప్పేశారు. అయిపోయింది. సంసోను ఓడిపోయాడు. కోపం తెచ్చుకొని 30 మందిని చంపేసి వాళ్ళ సామాన్లు తీసుకొచ్చి వీళ్ళకిచ్చి అయిపోయింది అని అనుకున్నాడు. ఆ కోపంతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది 14వ అధ్యాయం. అవిధేయత, అవమానం. ఇది 14వ అధ్యాయం. అవిధేయత, అవమానం. ఓకే, 15వ అధ్యాయంలోకి వద్దాం. కొంతకాలం అయిపోయింది. ఆ కొంతకాలం అయిన తర్వాత ఒక మేక పిల్లని తీసుకొని మటన్ బిర్యానీ ఇస్తే కనుక భార్య వెనక్కి వచ్చేస్తుంది అనుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళి మామగారి దగ్గరికి, మామ వచ్చేసాను, నేను నా భార్య దగ్గరికి వెళ్తాను. ఎక్కడ? నీ భార్యను ఎవడికో ఇచ్చి పెళ్లి చేశా. నువ్వు పెళ్ళైనప్పుడు తోడు పెళ్లి కొడుకున్నాడు కదా, ఆడికిచ్చి పెళ్లి చేసేసా. అవునా? పిచ్చ కోపం వచ్చింది. 300 నక్కలను పట్టుకున్నాడు. 2 నక్కల్ని కలిపి కట్టేసి దానికి ఒక కాగడా లాంటిది కట్టాడు. పొలాల్లో కొదిలేస్తే పొలాలన్నీ కాలిపోయినాయి. ఎవడరా ఈ పొలాలన్నీ కాల్చేసిందంటే సంసోన్ అన్నారు. ఎందుకురా వాడు పొలాలు కాల్చేసిందంటే వాడి భార్యని తోడి పెళ్లి కొడుకిచ్చి చేశాడంట వాళ్ళ మామని. అందుకని కోపం వచ్చి వాళ్ళ భార్యని వాళ్ళ మామని ఇద్దరిని చంపేశారు. ఎంతైతే మటుకు నా భార్యని ఎవడో చంపుతాడా అని కనబడినోళ్ళల్లా కాల్చేద్దాం అనుకున్నాడు. కనబడినోళ్ళల్లా చంపేద్దాం అని అనుకున్నాడు. అని అనుకొని ఓ గుహలో దాక్కున్నాడు. గుహ చుట్టూ 1000 మంది చుట్టూ ఉన్నారు. ఆ 1000 మంది ఇతన్ని చంపేద్దాం అనుకున్నారు. ఒక గాడిద దవడ తీసుకొని 1000 మందిని చంపేసి ఒక కుప్పగా పడేశాడు. పడేసి ఒక మూలకెళ్ళి దాహం వేస్తుంది. అటు ఇటు చూశాడు. తల పైకెత్తి, దేవా చచ్చిపోతున్న నాకు నీళ్ళు ఇవ్వా అని అన్నాడు. అని అంటే ఒక బండలోంచి నీళ్లు రావటం మొదలు పెట్టాయి. ఆ క్షణాన్న ఆ నీళ్లు తాగటం మొదలు పెట్టాడు. ఒకవేళ మీరు కనుక ఇస్రాయెల్ దేశంకి వెళ్తే ఎన్గది అనేటువంటి ప్రాంతంలో ఇప్పటికీ కూడా ఆ బండలోంచి నీళ్లు రావటం చూస్తాం. 3000 సంవత్సరాల క్రితం దేవుడు సంసోనికి బండలోంచి వాటర్ ఇచ్చాడు. ఆ వాటర్ ఇప్పుడు దాకా ఆగలేదు. ఎవరికీ తెలీదు ఆ వాటర్ సోర్స్ ఏంటో, ఎవరికీ తెలీదు ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో. ఆ తర్వాత దేవుని ఆత్మ ఎందుకు కొడుతున్నారు ఏనండి, అదే ఓవర్ యాక్షన్ అంటారు. ఓకే, ఆ తర్వాత దేవుడు సంసోనికి తోడుగా ఉన్నాడు. ఆ వాటర్ తాగిన తర్వాత 20 years దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడ్డాడు. దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడ్డాడు. ఇది 15th చాప్టర్. 15th చాప్టర్కి నేను 2 పదాలు ఇవ్వగలను. అపనమ్మకం, ఆవేశం. అపనమ్మకం, ఆవేశం. నౌ ఐఎమ్ కమింగ్ టు ద 16th చాప్టర్. 20 సంవత్సరాలు దేవుని యొక్క కార్యాలు గొప్పగా చేసినటువంటి వ్యక్తి. 16వ అధ్యాయం స్టార్టింగ్ వాజ్ ఏ స్టన్నింగ్ కాంట్రాస్ట్ కనబడుతుంది. ఏంటి ఆ స్టన్నింగ్ కాంట్రాస్ట్ అని అంటారేమో. మనోడు 20 సంవత్సరాలు ఇశ్రాయేలుని ఆత్మీయంగా నడిపించిన తర్వాత ఆయన మళ్ళీ ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళినప్పుడు ఒక ప్రాస్టిట్యూట్ కనబడింది. ఆ ప్రాస్టిట్యూట్తో ఆ రాత్రి పడుకున్నాడు. ఆయన వ్యభిచారితో పట్టుకున్నాడనే విషయం తెలిసి ఫిలిస్తీన్లంతా ఇంటి చుట్టూ గుమ్ముగూడారు. ఊరు చుట్టూ. వీడు ఊరు దాటి ఎలా వెళ్తాడో చూద్దాం, తెల్లారుజామున ఊరు దాటి బయటికి వెళ్ళంగా నాడు చంపేద్దాం అని అనుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల దాకా ప్రాస్టిట్యూట్తో గడిపి, వ్యభిచారితో గడిపి 12 గంటలకు లేచి బయటికి వెళ్ళాడు. అక్కడ ముఖద్వారం ఉంటుంది. ముఖద్వారానికి అడ్డకర్రలతో కలిపితే 450 కేజీలు ఉంటుంది. 450 కేజీలు కలిపినటువంటి ఆ గుమ్మాన్ని 6 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి హెబ్రోన్ అనేటువంటి ప్రాంతంలో కొండ మీద నుంచి కింద పడేశాడు. ఆయన అంత దివ్యమైనటువంటి శక్తిని ఉపయోగించాడు. ఆ తర్వాత డెలైలా అనేటువంటి ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయికి మొత్తం జీవితాన్ని రాసిచ్చేద్దాం అని అనుకున్నారు. డెలైలాకి కావాలి సెక్స్,
దెలీలాకి కావాలి డబ్బు, శాంసన్కి కావాలి సెక్స్, ఫిలిస్తీన్కి కావాలి పవర్. అందుకనే పవర్ కోసం దెలైలాకు ఉన్నటువంటి వీక్నెస్ అయినటువంటి డబ్బును ఉపయోగించి శాంసన్కు ఉన్నటువంటి వీక్నెస్ అయినటువంటి సెక్స్ మీద దెబ్బ కొట్టారు. దెబ్బ కొడితే మొత్తానికి ఓడిపోయాడు. తన శక్తికి కారణమైనటువంటి బొచ్చుని కత్తిరించేశారు. ఎప్పుడైతే బొచ్చును కత్తిరించేశారో మొదటగా కళ్ళు పీకేశారు, ఆ తర్వాత కాళ్ళు చేతులు కట్టేశారు, ఆ తర్వాత పప్పు రుబ్బిచ్చారు. ఆ విధంగా ఆయన అడుగారినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు బైబిల్ బ్యూటిఫుల్గా ఒక మాట చెప్తుంది, గుండు మీద నుంచి ఎంటుకలు రావటం మొదలు పెట్టాయని. అంటే అర్థం ఏంటి తెలుసా? మళ్ళీ ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు అని. ఇక చివరి క్షణం వచ్చింది. ఇప్పటికి కూడా యహూద్ అనే ఊరు వెళ్తే ఇస్రాయల్ దేశంలో యహూద్ అనేటువంటి ఊరిని ఇదివరకు యొప్పే అనేవాళ్ళు. యహూద్ అనేటువంటి ఊరు అవుట్స్కర్ట్స్ లో డాగోన్ దేవతకు ఉన్నటువంటి ఆలయాన్ని చూడగలుగుతాం శిథిల స్థితిలో. 7 అడుగుల దూరాన్న రెండు బేస్ ఉంటాయి. ఆ బేస్ మీద ఇలాంటి పిల్లర్స్ 12 feet పిల్లర్స్ 2 ఉంటాయి. ఆ పిల్లర్ మీద బిల్డింగ్ అంతా కూడా కట్టుంటది. సంసోన్ని మధ్యలో నుంచే పెట్టారు. ఆయన చాలా ఆజానుబాహుడు కాబట్టి ఆ 2 పిల్లర్స్ ని దేవుని యొక్క శక్తితో, ప్రభా వన్ లాస్ట్ టైం నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వా, నన్ను క్షమించవా అని అడిగితే దేవుడు క్షమించి ఛాన్స్ ఇస్తే ఆ 2 స్తంభాలు తోసేస్తే 3000 మంది ఫిలిస్తీన్ల నాయకుల్ని అప్పటికప్పుడు చంపేశాడు. దట్స్ ది ఎండ్ ఆఫ్ శాంసన్. ఒకవేళ 16వ అధ్యాయానికి మీకు టైటిల్ ఇవ్వాలంటే అంధకారం అంతం. దట్ ఈస్ శాంసన్. అభిషేకంతో ఆరంభమైనటువంటి సంసోని జీవితం అంధకారంతో అంతమైంది. వై? ఎందుకని శాంసన్ లైఫ్ అలాగైపోయింది? శాంసన్ స్టోరీ అంతా మీకు చెప్పాను. శాంసన్ స్టోరీ అంతా చెప్పిన తర్వాత శాంసన్ క్యారెక్టర్ని ఒకవేళ డిఫైన్ చేయమంటే ఎలా చెప్పగలను? ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఐ నో ఈ ప్రోగ్రామ్కి అతి ఎక్కువ టాలెంటెడ్ పీపుల్ వచ్చారు, అతి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు, అతి ఎక్కువ సత్తా ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ప్రతి ఒక్కరు కూడా పర్ఫామ్ చేయగలరు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఐ నో సంథింగ్ అని చెప్పుకోగలిగేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఐ హ్యావ్ సంథింగ్ స్పెషల్ అని అనగలిగేవాళ్ళు. ఎస్, దేవుడు మనల్ని అట్లా తయారు చేశాడు. దేవుడు ఎవరిని కూడా పనికిమాలిన వాళ్ళుగా చేయడు. God will never make a useless person. దేవుడు కనుక ఎవరినైనా యూజ్లెస్ చేసినట్లయితే దేవుడే యూజ్లెస్ అవుతాడు. A producer who makes a useless product is a useless producer. కాబట్టి మై గాడ్ అండ్ యువర్ గాడ్ ఈజ్ నాట్ ఎ యూజ్లెస్ ప్రొడ్యూసర్. యూ అండ్ మీ, వీ ఆర్ నెవర్ యూజ్లెస్. మనము పనికి మాలిన వాళ్ళం కాదు. వీఆర్ ఆల్ పవర్ఫుల్, వీఆర్ యూస్ఫుల్. అయితే శాంసన్ యొక్క క్యారెక్టర్ ఏంటంటే, హీ హ్యాస్ పవర్ బట్ హీ డజంట్ హ్యావ్ క్యారెక్టర్. పవర్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ మిస్లీడింగ్. పవర్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ మిస్లీడింగ్. శక్తి ఉండి శీలం లేకపోతే గనక తప్పుడు దోవ పడుతుంది. శక్తి ఉండి శీలం లేకపోతే గనక తప్పుడు బాగుపడుతుంది. టాలెంట్ వితౌట్ ప్రాపర్ మేనేజ్మెంట్ ఈజ్ డిస్ట్రక్టివ్. టాలెంట్ వితౌట్ ప్రాపర్ మేనేజ్మెంట్ ఈజ్ డిస్ట్రక్టివ్. తలాంతు ఉండి తల లేకపోతే గనక నాశనం చేస్తుంది. తలాంతు ఉండి తల లేకపోతే గనక నాశనం చేస్తా ఉంది. ఎబిలిటీ వితౌట్ అవైలబిలిటీ ఈజ్ యూజ్లెస్. సామర్థ్యత ఉండి సంసిద్ధత లేకపోతే గనక అది నిరుపయోగం అవుతుంది. ఇది ఫైనల్. చూడండి, బ్యూటీ వితౌట్ ప్యూరిటీ ఈజ్ డేంజరస్. సొగసు ఉండి సిగ్గు లేకపోతే సమాధికి నడిపిస్తుంది. సొగసు ఉండి సిగ్గు లేకపోతే గనక సమాధికి నడిపిస్తుంది. దాట్ ఈజ్ శాంసన్. అది మీ శాంసన్. శాంసన్ ని ఒక క్యారెక్టర్ గా పరిచయం చేయగలగాలంటే దాట్స్ హౌ ఐ కెన్ present to you. మనందరిలో కూడా there is a little bit of Samson. శాంసన్ ఎవరు? he's a macho man. జేమ్స్ బాండ్ కి సెలెక్ట్ అవ్వగలిగేటువంటి వ్యక్తి. ఒకవేళ మిషన్ ఇంపాసిబుల్ కి టామ్ క్రూజ్ పనికిరాడేమో, డెఫినెట్ గా శాంసన్ పనికొస్తాడు. హీస్ అ 6-pack బాడీ విత్ ఎ షార్ప్ మైండ్. ఆయనకి అద్భుతమైనటువంటి దేహం ఉన్నది, అమోఘమైనటువంటి జ్ఞానం ఉన్నది. ఒకవేళ శాంసన్ ని 3 words లో నేను డిఫైన్ చేయమనంటే ఈ విధంగా చెప్పగలను. హీ హాస్ స్ట్రాంగ్ బాడీ, షార్ప్ మైండ్ అండ్ సెన్సిటివ్ హార్ట్. He has a strong body, sharp mind and a sensitive heart. అంటే బలమైన శరీరము, పదునైన మనస్సు, సున్నితమైనటువంటి హృదయం కలిగిన వాడు శాంసన్. That is Samson. That's your hero and that's my hero. ఎవడైనా ఇలాంటి క్యారెక్టర్ని చూస్తే వావ్, వాడు నడిస్తే మాస్ అని అంటారు.
That's how we look at that character. That's how we look at that person. ఈ ప్రపంచం అటువంటి వ్యక్తి కోసం ఎదురు చూస్తుంది. God made such a kind of person. దేవుడు అలాంటి వ్యక్తిని తయారు చేశాడు. He is like an ox. ఆయన ఎద్దు లాంటి వాడు. He is like an ox. ఎద్దు లాంటి వాడు. కానీ అలాంటి ఎద్దు లాంటి మనిషి బుద్ధి లేకపోతే నీళ్లలాగా జారిపోయాడు. ఎద్దు లాంటి మనిషి బుద్ధి లేకపోతే నీళ్లలాగా జారిపోయాడు. ఆయనకి రెండు ఇష్యూస్. ఒకటి రొమాన్స్, రెండోది రివెంజ్. ఒకటి రొమాన్స్, రెండోది రివెంజ్. ఒకటి కామం, రెండోది కక్ష. తనకున్నటువంటి కామం కోరికలు కక్షల్లోకి నడిపించాయి. తనకున్నటువంటి కామపు కోరికలు కక్షలోకి నడిపించాయి. శాంసన్ని డిఫైన్ చేయమంటే బయటున్న సింహాన్ని చంపగలడు, కానీ లోనున్నటువంటి ఆవేశాన్ని ఆపుకోలేడు. 10 మంది మనుషుల్ని ఒక్కసారి చంపేయగలడు. 100 మంది ఒకేసారి రండి లెక్క తప్పొద్దు అనగలిగేటువంటి మగధీరుడు. కానీ అమ్మాయి ముందు కింద పడి ఏడుస్తూ నీ కాళ్ళు పట్టుకుంటా నీ బాంచన్ అనే దుర్మార్గుడు. దాట్ ఈజ్ శాంసన్. That is Samson. He is a hero by birth and died as a zero. ఆయన హీరోగా పుట్టాడు, హీరోగా అవ్వటానికి పుట్టాడు, కానీ జీరోగా చచ్చిపోయాడు. God wanted him to be a hero and he made himself a zero. మై ఫ్రెండ్స్, ఈ మాటలు ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఐ నో యు ఆర్ టాలెంటెడ్ పీపుల్. ఐ నో యు ఆర్ బార్న్ బికాస్ గాడ్ వాంటెడ్ యూ. దేవుడు నిన్ను ఆశించాడు కాబట్టి పుట్టించాడు. దేవుడు నీకు సంకల్పాన్ని బట్టి ఈ లోకంలో పెట్టాడు. మీలో తలాంతులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, మీలో అభిరుచులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అమోఘంగా వ్యవహరించేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే శాంసన్ లాగా ఉన్నారేమో ఒక్కసారి ఆలోచించండి. Think whether your life is like Samson. Samson లాంటి జీవితం మీకున్నదేమో చూద్దాం. Because we have very less time, చాలా తక్కువ టైం ఉంది కాబట్టి బైబిల్లో అక్కడక్కడ కొన్ని వచనాలు మాత్రమే మనం చూద్దాం శాంసన్ యొక్క లైఫ్ లోంచి. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఇప్పుడు తెరవండి. సంసోను న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. సామెతలు న్యాయాధిపతులు 13వ అధ్యాయం. ఓకే. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించాను. నౌ లుక్ ఎట్ దిస్. ఇందులో ఒక బ్యూటిఫుల్ లెసన్ ఉంది. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించను. మై ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా తప్పు చేస్తే, మనం ఎప్పుడైనా దేవునికి దూరం అయితే దేవుడు కొద్ది కాలం ఆగుతాడు. మనం రెక్టిఫై చేసుకుంటామేమో అని, మళ్ళీ వెనక్కి తిరిగి వస్తామేమో అని. దేవుడు పలు విధాలుగా మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు పలు విధాలుగా వార్నింగ్ ఇస్తాడు. ఆ వార్నింగ్స్ కనుక ఒప్పుకోకపోతే దేవుడు మనల్ని ఏదో ఒక శాపంలోకి తోసేస్తాడు. దేవుడు ఏదో ఒక బాధలోకి తోసేస్తాడు. జబ్బులు వస్తాయి, శాపాలు వస్తాయి, ఓడిపోతాం, సమస్యలు వస్తాయి, పడిపోతాం. ఎందుకో తెలుసా? దేవుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పినప్పుడు వినకపోతే వచ్చేటువంటి పర్యవసానం. ఇది బైబిల్ చెప్తున్నటువంటి మాట. లైట్ వేస్తే స్విచ్ వెలుగుద్ది, లైట్ వేస్తే ఫ్యాన్ తిరుగుద్ది, రాయి పైకి చెప్తే కింద పడుతుంది. ఎంత ఖచ్చితమో పాపం చేస్తే దేవుడు వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ వినకపోతే గోబ వాయిస్తాడు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి సంకోచం లేదు. దట్స్ హౌ గాడ్ డీల్స్. దేవుడు వార్నింగ్ ఇస్తాడు ఎందుకంటే ప్రేమ కలిగిన వాడు. దేవుడు గోబ వాయిస్తాడు ఎందుకంటే పరిశుద్ధుడు. వీళ్ళ విషయంలో కూడా అదే జరిగింది. వాళ్ళని మళ్ళీ బానిసత్వానికి పంపించేశాడు. అయితే బానిసత్వంలోకి వెళ్ళిన ప్రతిసారి కూడా మీరు న్యాయాధిపతుల గ్రంథం చూసినట్లయితే వాళ్ళు దేవునికి మొర్ర పెట్టారు. దేవా, మేము పాపం చేశాం, మమ్మల్ని క్షమించవా? దేవా, మేము తప్పు చేశాం, మమ్మల్ని క్షమించవా అని ప్రతిసారి ప్రార్థన చేశారు. కానీ 13వ అధ్యాయంలో వాళ్ళు ప్రార్థన చేసినట్టు ఎక్కడా లేదు. దే డిడ్ నాట్ ప్రే. వాళ్ళు ఎక్కడా ప్రార్థన చేయలేదు.
ఎందుకు ప్రార్థన చేయలేదనంటే దెర్ ఆర్ 2 kinds ఆఫ్ ప్రాబ్లమ్స్. కొన్ని ప్రాబ్లమ్స్ చాలా స్పెసిఫిక్ గా వస్తాయి అన్నమాట. ఆ ప్రాబ్లం ఒక్కసారి రాగా అమ్మో ఇంత ప్రాబ్లం వచ్చిందని దేవా అని అడుగుతాం. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అది జారుకుంటూ వెళ్ళిపోతున్నట్లు ఉంటుంది. ఆ ప్రాబ్లం వస్తే ప్రాబ్లం వచ్చినట్లు కూడా మనకి తెలియదు. దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు ఇవ్వగలను. కప్ప ఉన్నది కదా, కప్పను కనుక ఒక బౌల్లో హాట్ వాటర్ పోసి, హాట్ వాటర్ ఉన్నటువంటి బౌల్లో కప్పను కనుక ఇసిరితే ఒక్క క్షణంలో ఆ హాట్ వాటర్లోంచి దూకి బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కోల్డ్ వాటర్లో ఉండటం అలవాటు పడినటువంటి కప్ప హాట్ వాటర్లోకి వెళ్ళంగానే ఉండలేదు, దూకి బయటికి వెళ్ళిపోతుంది, చచ్చిపోతానేమో అని. అయిపోయి మార్చుకొని కొద్దిసేపటికి ఆ వాటర్ ఎంత హాట్ అవుతాయి అంటే ఇప్పుడు నేను బయటికి వెళ్దామంటే బయటికి వెళ్ళలేక లోనే పడి చచ్చిపోద్ది. ఈ లోకంలో ఉన్నటువంటి చాలా మంది యూత్ తమ చుట్టూ ఉన్నటువంటి కల్చర్కి నెమ్మదిగా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. నెమ్మదిగా పర్వాలేదులే, పర్వాలేదులే, ఎంత పర్వాలేదులే అంటే ఒక పర్టికులర్ మూమెంట్లో అయ్యో బాబోయ్ నేను బయటికి రావాలనుకుంటే యూ కెనాట్ కమ్, బయటికి రాలేవు. అదే పరిస్థితి ఇక్కడ జరిగింది. శాంసన్ ఉన్నటువంటి పరిస్థితిలో దే కుడ్ నాట్ కమ్ అవుట్. వాళ్ళు బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఆ పాపమే బాగా అనిపిస్తుంది, ఇది తప్ప అని అనిపిస్తుంది. మీలో చాలా మంది ఆ స్టేటస్ లో ఉన్నారు అని అంటానికి, ఒకవేళ కనుక మీకు క్వశ్చన్ అవర్ ఇచ్చి మిమ్మల్ని క్వశ్చన్స్ అడగమంటే మీరు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చెప్తాను నేను. సినిమా చూడటం తప్పని ఎవడన్నాడు? మందు కొడటం తప్పని ఎవడన్నాడు? సిగరెట్ తాగకూడదని బైబిల్లో ఉన్నదా? గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయకూడదని ఎవడన్నాడు? ఇవి మీరు అడిగేటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలే నాకు చెప్పుతున్నాయి మీరు ఎలాంటి జీవితాన్ని ఆనందిస్తున్నారు, ఎలాంటి జీవితానికి అడ్జస్ట్ అయిపోయారు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పక్కన పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి అనుకోండి, శౌచాలయ, దాన్ని దాటేటప్పుడు ఎవడైనా ముక్కు మూసుకుంటాడు. ఎందుకో తెలుసా? ఉత్సవాసన దరిద్రంగా ఉంటుంది, పెంట వాసన దరిద్రంగా ఉంటుంది. కానీ అదే టాయిలెట్లో, అదే శౌచాలయంలో నీళ్లు పోయడానికి వాడు కూర్చుంటాడు, వాడు ఎప్పుడు ముక్కు మూసుకోడు. ఎందుకో తెలుసా? వాడికి ఆ లైఫ్ అడ్జస్ట్ అయిపోయింది. పాపపు జీవితానికి అడ్జస్ట్ అయిపోతే, పాపపు లైఫ్ కి అడ్జస్ట్ అయితే ఇది తప్పడని ఎవడన్నాడు రా, ఇది పెంట వాసన ఎవడన్నాడు, ఉత్సవాసన బాగోదని ఎవడన్నాడు, అద్భుతం తెలుసా అంటాడు వాడు. దట్స్ ద కైండ్ ఆఫ్ లైఫ్. పాపం అందంగా కనబడుతుంది, పాపం స్వీట్ గా కనబడుతుంది, పాపం సాఫ్ట్ గా కనబడుతుంది. పాపంకు ఉన్నటువంటి 3 డేంజరస్ క్యారెక్టర్స్ ఏంటి తెలుసా? పాపం చేస్తూ ఉన్నప్పుడు 3 things will happen. నెంబర్ 1, నువ్వు అనుకునే టైం కంటే ఎక్కువసేపు ఉండిపోవాల్సి వస్తుంది. నువ్వు అనుకునే టైం కంటే ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది. 5 నిమిషాలు అనుకుంటావు, కానీ 5 నిమిషాల తర్వాత పాపం పంపించేదు, 50 నిమిషాలు చేస్తుంది అది. సిన్ విల్ టేక్ యూ లాంగర్. నెంబర్ 2, రెండోది, పాపం చేస్తున్నప్పుడు అక్కడ దాకా వెళ్దాం అనుకుంటావు, కానీ ఫైనల్ గా వేరే చోటకి వెళ్ళిపోతావు. ఇట్ విల్ టేక్ యూ ఫార్దర్, చాలా దూరం తీసుకెళ్ళిపోతుంది. ఇట్ టేక్స్ యూ ఫార్దర్, చాలా దూరం. మూడోది, పాపం చేస్తున్నప్పుడు నువ్వు ఒక రిజల్ట్ కోసం ఆశిస్తావు, ఇది వస్తుంది అది వస్తుంది, యూ డూ విత్ ఎ గుడ్ పర్పస్, నాకు ఈ రిజల్ట్ వస్తుంది, ఈ ఆనందం వస్తుందని. కానీ దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వస్తుంది, దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వస్తుంది. జస్ట్ ఇమాజిన్ చేయండి, లూసిఫర్, సాటన్ మన ఈవ్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటుంది తెలుసా? ఇది తింటే దేవుళ్లాగా అవుతావు, ఆశ మంచిదే దేవుళ్లాగా అవ్వాలని. ఆ పండు తింటే దేవుళ్లాగా అవుతామని తిన్నది, కానీ దెయ్యమై కూర్చుంది. దట్స్ వాట్ హ్యాపెన్స్. సిన్ కున్నటువంటి డర్టియస్ట్ క్యారెక్టర్ అయితే దేవుడు అలాంటి పరిస్థితుల్లో మనల్ని వదిలేస్తాడా? ఐ డోంట్ థింక్ సో. గాడ్ విల్ నాట్ లీవ్. దేవుడుకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటి తెలుసా? మనము ఒకవేళ స్పందన లేకుండా చచ్చి పడిపోయినా ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని ఏదో విధంగా తాకాలి అని అనుకుంటాడు, ఏదో విధంగా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటాడు. అందుకే దేవుడే పూనుకొని వచ్చేసాడు. 13వ అధ్యాయంలో దేవుడే పూనుకొని వచ్చేసాడు. గాడ్ హిమ్సెల్ఫ్ టుక్ ద ఇనిషియేషన్ టు కమ్ డౌన్ అండ్ డెలివర్ ఎ లీడర్. దేవుడు ఒక లీడర్ని ఇద్దాం అనుకున్నాడు, దేవుడు ఒక విమోచకుడిని ఇద్దాం అని అనుకున్నాడు. నువ్వు ఒకవేళ సెన్సిటివిటీ కోల్పోయి ఇక్కడ కూర్చుంటే దేవుడు నీకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తాడు.
దేవుడు నీకు దర్శనమిస్తాడు. దేవుడు నీ ముందు నిలబడి రాయ్ ఇదిరా నీ పరిస్థితి అని అంటాడు. గాడ్ వాంట్స్ యూ టు రెస్పాండ్. ఒకవేళ అది చెప్పిన తర్వాత కూడా ఒకవేళ నీ దగ్గర నుంచి రెస్పాన్స్ లేకపోతే ప్రాబబ్లీ గాడ్ విల్ రైట్ యు ఆఫ్. దేవుడు నిన్ను కొట్టి పడేస్తాడు. సామెతలు 29:1. ఒకవేళ బైబిల్ గబుక్కని చూసే అలవాటు ఉందనుకో, తొంగి చూడండి ఒకసారి. సామెతలు 29:1. మీ కళ్ళతో మీరు చూస్తే బాగుంటుంది, మీ మనసుతో మీరు చదివితే బాగుంటుంది. ఎన్నిసార్లు చెప్పినను వినలోని వాడు హఠాత్తుగా తిరుగు లేకుండా నాశనం అవుతాడు. చూసారా? హలో, చూసారా? మీ కళ్ళతో మీరు చూడండి. యు లుక్ ఎట్ దాట్, యు లుక్ ఎట్ దాట్, యు లుక్ ఎట్ దాట్. మీ కళ్ళతో మీరు చూడండి. నేను సొంతగా చెప్పడం కాదు. గాడ్ వాంట్స్, గాడ్ ప్లీడ్స్, బట్ ఇఫ్ యు డోంట్ రెస్పాండ్ గాడ్ డిమాలిషెస్ యు. మటాష్ చేస్తాడు దేవుడు. దేవుడు నాశనం చేస్తా, పేక పిసికి పడేస్తాడు అంతే. బాక్స్ బద్దలైపోతుంది. దాట్స్ వాట్ గాడ్ డస్. మీ లాంగ్వేజ్ చెప్తున్నా, ఐఎమ్ స్పీకింగ్ యువర్ లాంగ్వేజ్. దేవుడు బద్దలు కొడితే దాన్ని ఇంకెవడేం చేయలేడు, ఎవ్వడేం చేయలేడు. గాడ్ గివ్స్ యూ ఎ ఛాన్స్. సెన్సిటివిటీ కోల్పోయావా? సెన్సిటివిటీ కోల్పోతే దేవుడు కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలు ఉపయోగిస్తే ఆ విధంగా అవుతుంది. ఐ వాంట్ టు గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. మల్కమ్ మగ్రిడ్జ్ అనేటువంటి ఒక గొప్ప జర్నలిస్ట్ ఉండేవాడు. కలకత్తాలో ఉన్నటువంటి ఒక న్యూస్ పేపర్ టెలిగ్రాఫ్ అనే పేపర్కి ఆయన ఎడిటర్గా ఉండేటువంటి వాడు. ఆయన జర్నలిజం క్లాసెస్కి ఇండియాలో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్కి వెళ్ళి టీచ్ చేసేవాడు. కేరళలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీలో టీచ్ చేయడానికి ఆయన వెళ్ళాడు. మార్నింగ్ 5 o'clockకి వాక్కి వెళ్ళటం ఆయనకు అలవాటు. హీ వాజ్ 40 years old at that time. 40 సంవత్సరాల మల్కమ్ మగ్రిడ్జ్ రోడ్డు మీద చెరువు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇట్ వాజ్ అ పాండ్, ఒక చెరువు. మార్నింగ్ 5 o'clockకి అయితే సూర్యకిరణాలు నెమ్మదిగా వస్తున్నాయి. మసకగా ఉంది. నడుచుకుంటూ వెళ్తుంటే ఆ చెరువులో ఒక అమ్మాయి స్నానం చేస్తుంది. ఆ అమ్మాయి యంగ్ గర్ల్ అనే విషయం ఆయనకు అర్థమైపోయింది సైజును బట్టి. కాబట్టి ఆ అమ్మాయిని దగ్గర నుంచి చూద్దాం అనుకున్నాడు. ఎందుకంటే షీ వాజ్ నూడ్ అని అర్థమైపోతుంది. బట్టలేమీ లేవు ఆమెకి, స్నానం చేస్తుంది. హీ వాంటెడ్ టు సీ హర్ వెరీ క్లోజ్, చాలా దగ్గర నుంచి. అందుకే నీళ్ళల్లో మునిగి నీళ్ళల్లో పాక్కుంటూ వెళ్ళి ఆ అమ్మాయి అంత దూరంలో ఉంటే పైకి లేచి చూశాడు ఆ అమ్మాయిని దగ్గర నుంచి చూద్దామని. ఆ అమ్మాయి తనకున్నటువంటి డిగ్నిటీతో నూడిటీని కాపాడుకుందామని చేతులు అడ్డు పెట్టుకుంటా ఉంది. అయితే షీ కుడ్ నాట్, ఆమె అడ్డు పెట్టుకోలేకపోయింది. తన చేతుల్ని చూశాడు, తన ముఖాన్ని చూశాడు, తన తలకాయను చూశాడు. చీ అని అరిచాడు. ఏ ఫిగర్ బాలేదా అని నువ్వు అనొచ్చు. మీ లాంగ్వేజ్ అది, నాకు తెలుసు, అది మీ లాంగ్వేజ్. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా? నీకు చీమీనెత్తుంటే, మనిషివైతే, మానవ జన్మ ఎత్తిన వ్యక్తివైతే తన రియాక్షన్ చూడండి. ఆ అమ్మాయి డిగ్నిటీతో తన నూడిటీని కాపాడుకుందాం అనుకున్నప్పుడు ఏళ్ళు లేవు, ఈ ఫింగర్స్ లేవు, ఆమెకి ముక్కు లేదు, నెత్తి మీద ఎంటుకలు లేవు, కళ్ళు తెల్లగా ఉన్నాయి. ఎందుకు అని చూస్తే ఆ అమ్మాయి కుష్టి వ్యాధి కలిగిన అమ్మాయి. ఎవడో చూడనప్పుడు స్నానం చేసి వెళ్ళిపోదామని వస్తే వీడొచ్చి డిస్టర్బ్ చేస్తా ఉంటే ఆ అమ్మాయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మల్కమ్ మగ్రిడ్జ్ ఆమెను చూసి తలకాయ అటు తిప్పుకొని చీ అని అరిసి ఏమన్నాడు తెలుసా? వేర్ ఇస్ ద ప్రాబ్లం? సమస్య ఎక్కడుంది? ఈజ్ ఇట్ హర్ డిసీజ్ కాల్డ్ లెప్రసీ ఆర్ మై డిసీజ్ కాల్డ్ లెప్రసీ? సమస్య ఎక్కడుంది? ఆమె జబ్బు పక్షవాతమా, నా జబ్బు దరిద్రమైనటువంటి మనస్సా? వేర్ ఇస్ ద ప్రాబ్లం? నా జబ్బా, ఆమె జబ్బా? ఇంత అసహ్యంగా అనిపించడానికి, ఛీ అని అనిపించడానికి కారణం ఏంటి? ఆలోచించండి. మల్కమ్ మగ్రిడ్జ్ పొజిషన్లో మదర్ తెరీసా ఉంటే దగ్గరికి తీసుకొని కౌగిలించుకునేది. జీసస్ క్రైస్ట్ ఉంటే దగ్గరికి తీసుకొని కౌగిలించుకునేవాడు. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ లెప్రసీ. లెప్రసీకి ట్రీట్మెంట్ ఉంది, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ అవర్ హార్ట్. మన హృదయానికి లెప్రసీ, దానికి పరిష్కారం ఈ లోకంలో ఎవడివ్వలేడు. ఆయింట్మెంట్ ఎవడివ్వలేడు, ఇంజెక్షన్ ఎవడివ్వలేడు, టాబ్లెట్ ఎవడివ్వలేడు, టానిక్ ఎవడివ్వలేడు. ఓన్లీ గాడ్ క్యాన్ డూ. దేవుడు మాత్రమే ఇవ్వగలడు. 13వ అధ్యాయంలో అదే సన్నివేశాన్ని చూస్తాం. ఫైనల్లీ గాడ్ హ్యాస్ టు ఇంటర్వీన్. దేవుడు ఇంటర్వీన్ అవ్వాల్సి వచ్చింది. ఇంటర్వీన్ అయ్యి
గర్భము నుంచి సంసోన్ని కాపాడుకుంటూ వచ్చాడు. గర్భము నుంచి సంసోన్ని, గర్భం నుంచి అంటే సంసోను పుట్టక ముందే నేను పలానా బాబునిస్తానా, ఆ బాబు ఇశ్రాయేలుని విమోచించడం ఆరంభిస్తాడు, ఆ బాబు కోసం నువ్వు ప్రిపేర్ అవ్వు. ఎలా ప్రిపేర్ అవ్వాలి? నువ్వు ఈ మత్తు పదార్థాలు ఏమి ముట్టుకోకూడదు, చచ్చిన దాన్ని ఏది పట్టుకోకూడదు, 9 నెలల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విధంగా ఆమెను పెంచమని అడిగాడు. యు నో, వెన్ యు ఆర్ ఇన్ యువర్ మదర్స్ womb, God protected you. You know, before you were born, God had a plan for you. నువ్వు పుట్టక ముందే దేవుడికంటూ ఒక ప్లాన్ ఉన్నది. ఈ లైట్ని తెచ్చారే, తెచ్చిన తర్వాత సార్ ఈ లైట్ ఎక్కడ పెట్టమంటారండి అని ఎవడన్నా అడుగుతాడా? అడగడు. అడుగుతాడా? కెమెరా పట్టుకున్నాడు కదా, ఆయనకి చెవులకి హెడ్ ఫోన్ పెట్టుకున్నాడు కదా, హెడ్ ఫోన్ దీన్ని ఎక్కడ పెట్టుకోవాలరా అని అంటే నీకు హెడ్ లేదారా అని అంటాం మనం, అవునా కదా? హెడ్ ఫోన్ తెచ్చేవాడికి తెలుసు అది హెడ్కి పెట్టుకోవాలని, లైట్ తెచ్చేవాడికి తెలుసు నా ఫేస్ చూపించాలని. దేవుడు నిన్ను పుట్టించక ముందు తెలుసు నిన్ను ఎక్కడ పెట్టాలో. హీ నోస్ యూ. దేవుడు పిచ్చోడు కాదు, ఆయన హెడ్ లేనోడు కాదు, బుర్ర లేనోడు కాదు. God will not do anything out of emotion. దేవుడు ఉద్రేకంతో ఏది చేయడు. God makes every person with a purpose. దేవుడు ప్రతి వ్యక్తిని ఒక ఉద్దేశంతో తయారు చేస్తాడు. You have a purpose in God's plan. దేవుని యొక్క ప్రణాళికలో నీకంటూ ఒక ఉద్దేశం ఉంది. దేవుడు సంసోనుకు ఒక ఉద్దేశాన్ని ఇచ్చాడు. ఏంటి? విమోచించడం మొదలు పెట్టాలి. దేవుడు నీకు కూడా ఇచ్చాడు. అది ఎప్పుడు తెలుస్తుంది? when will you know the purpose for which you are made? దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడు నీకు ఎప్పుడు తెలుస్తుంది? when you spend time with God. ఓరియంటేషన్ జరగాలి దేవుడితో. దేవుడు మన యొక్క CEO, మనల్ని తయారు చేసిన వాడు, మన కంపెనీ వాడు. ఆయన అడగాలి, దేవా నన్నేం చేయమంటావు ప్రభా, నన్ను ఎందుకు తయారు చేసావు ప్రభా అని అడగాలి. అలా అడుగుతామా? అడగం. మీలో చాలా మంది సింగర్స్, మీలో చాలా మంది మ్యూజిషియన్స్, మీలో చాలా మంది స్టేజ్ మీద పర్ఫామ్ చేసేవాళ్ళు. మీరు చాలాసార్లు చేసే పని అంటే తెలుసా? స్టేజ్ మీద పర్ఫామ్ చేసి అయిపోయిన తర్వాత ప్రసంగం చేస్తున్నప్పుడు పక్కకి వెళ్ళి మందు కొడతారు, పక్కకి వెళ్ళి దమ్ము కొడతారు, పక్కకి వెళ్ళి రిలాక్స్ అయిపోతారు, పక్కకి వెళ్ళి మీ పని అయిపోయింది అనుకునే దరిద్రపు ఎత్తవలు మీరు. ఐ నో దాట్. మీ సుత్తి టాలెంట్ ఎవడకు కావాలి? దేవుడు గాడిద చేత పాట పాడించగలడు, దేవుడు కుక్క చేత నాట్యం చేయించగలడు, కానీ పవిత్ర జీవితం నువ్వు ఒక్కడివే జీవించగలవు. ఓన్లీ ఎ హ్యూమన్ బీయింగ్ can live a holy life. And if you lose that exclusive character, ఆ ప్రత్యేకమైనటువంటి పవిత్రత అనే దాన్ని నువ్వు కోల్పోతే నీకు మీ ఇంట్లో ఉన్న కుక్కకి తేడా లేదు. యు డోంట్ హ్యావ్ ఎ డిఫరెన్స్. తల లేదు, నీకు టాలెంట్ ఉంది. ఎందుకు టాలెంట్ ఉంది? తల లేకపోతే బెన్ లాడానికి బుర్ర లేదా? అమోఘమైన బుర్ర ఉంది. అమోఘమైన బుర్ర అంటే అమెరికా లాంటి శక్తివంతమైన దేశాన్ని ఒక్కడే అడవిలో ఉండి వణికిచ్చాడు ఆయన. ఒక్కడే అడవిలో ఉండి వణికిచ్చాడు. అంత శక్తివంతుడు ఆయన. కానీ ఆయనకి లేనిదేంటే తెలుసా? బుర్ర. హీ డజంట్ హ్యావ్ ఎ బ్రెయిన్. బ్రెయిన్ లేనివాడిలాగా వ్యవహరించొద్దు, బ్రెయిన్ లేనివాడిలాగా ప్రవర్తించొద్దు. వెయిట్ ఫర్ గాడ్ టు స్పీక్ టు యూ. దేవుడు నీతో మాట్లాడాలని ఆశతో ఎదురు చూస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడితే నీ బతుకు ఎందుకుందో అర్థమవుతుంది. దేవుడు నీతో మాట్లాడితే నీ జీవితం బాగుపడేది ఎలాగో అర్థమవుతుంది. దేవుడు నీతో మాట్లాడితే నీ జీవితంలో ఎక్కడ పతనం అవుతుందో అర్థమవుతుంది. దేవుడు ఆ విధంగా సంసోనుతో మాట్లాడటం ఆరంభించాడు 13వ అధ్యాయంలో. కానీ తన జీవితం పతనంలోకి వెళ్ళిపోయింది. అది సాయంత్రం చూద్దాం. అలాంటి పతనంలోకి మీరు వెళ్ళకూడదంటే ఏం చేయాలి? ఒకవేళ ఆల్రెడీ పతనంలోకి వెళ్ళిపోతే ఏం చేస్తే బాగుంటుంది? దట్ వీ విల్ లుక్ అట్ ఇన్ ద ఈవినింగ్. బట్ యాజ్ ఫర్ యూ, వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, గాడ్ మేడ్ యూ విత్ అ పర్పస్. దేవుడు మిమ్మల్ని ఒక ఉద్దేశంతో తయారు చేశాడు. ఆ ఉద్దేశాన్ని దేవుడు అడిగితే ఇస్తాడు. దేవుడు చెప్తాడు. దేవుడు తయారు చేసిందే నిన్ను వాడుకోవాలని. దేవుడు నిన్ను తయారు చేసిందే ఒక పజిల్లో పెట్టాలని నిన్ను. ఆ పజిల్లో నువ్వు లేకపోతే పజిల్ పూర్తి కాదు. కాబట్టి ఆ పజిల్ పూర్తి అవ్వాలంటే
దేవుడి సన్నిధిలోకి వెళ్ళి, ప్రభా, వాట్ ఈస్ దిస్ లైఫ్? వాట్ ఆమ్ ఐ లివింగ్ ఫర్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్? నా జీవితానికి పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది ప్రభా? నా జీవితానికి వావ్ అని ఎప్పుడు అనిపిస్తుంది ప్రభా? వెన్ కెన్ ఐ బి సాటిస్ఫైడ్ విత్ మై లైఫ్? నా జీవితంతో నేను ఎప్పుడు పరిపూర్ణం అవుతాను ప్రభా, సంతృప్తి చెందుతాను ప్రభా? ఎందుకంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఉద్దేశపూరితంగా తయారు చేశాడు. ఐ వాంట్ టు గివ్ యూ 2 ఇలస్ట్రేషన్స్ అండ్ కంక్లూడ్. ఒక ఇలస్ట్రేషన్, ఒక ఆమె వాళ్ళ బాబుని తీసుకొని సూపర్ మార్కెట్కి వెళ్ళింది. పిల్లలు సూపర్ మార్కెట్కి వెళ్తే నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలని విసిగిస్తారు. ఆ మమ్మీ చాలా తెలియగలిగింది. ఏం చేసిందంటే ఆ మమ్మీ వాడికి $1 ఇచ్చిందంట. మన భాషలో చెప్తే ₹1 ఇచ్చిందంట. అరే, రూపాయి ఇస్తున్నాను రా, నీకేం కావాలంటే అది కొనుక్కో అని ఈమె షాపింగ్ అంతా చేస్తుందంట. $1,629 షాపింగ్ చేసింది ఆమె. $1,629 షాపింగ్ చేసింది ఆమె. క్రెడిట్ కార్డు ఇచ్చేసింది, స్వైప్ అయిపోయింది, బిల్లు కూడా వచ్చేసింది. సామాన్లన్నీ కూడా ట్రాలీ పెట్టుకొని నుంచుంది, చూస్తా ఉంది. ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత, రే, $1,629 కొన్నాను, నీకు బోడి ₹1 ఇచ్చాను, ఏంట్రా ఇంకా కొంటున్నావు అంటే, వాడు వెనక్కి తిరిగి అన్నాడంట, మమ్మీ నీ దగ్గర చాలా డబ్బులున్నాయి, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, నాకున్నది ఒకే ₹1. ఐ హ్యావ్ టు మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్. నాకు దగ్గర ఉన్నది ఒకటే ₹1. ఐ హ్యావ్ టు మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్. నీ దగ్గర చాలా ఉన్నాయి. మై ఫ్రెండ్స్, మనకున్నది ఒకటే ఒక లైఫ్. మళ్ళీ రాదు ఈ లైఫ్, మళ్ళీ జీవించడానికి లేదు ఇది, మళ్ళీ తిరిగి రాదు ఇది. ఒక్కటే లైఫ్, ద బెస్ట్ వీ హ్యావ్ టు లివ్. శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి. తప్పుడు అడుగేస్తే, జీవితం తప్పుదోవ పడితే మళ్ళీ సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండదేమో. అందుకే నేను అడుగుదాం, ప్రభా, am I on the right path? am I living the right life? నేను సరి అయినటువంటి జీవితాన్ని జీవిస్తున్నా లేదా అని. ఇది మొదటిది. రెండోది, ఒక పాస్టర్ గారు సాటర్డే ఈవినింగ్ వాక్యాన్ని సిద్ధపడుతున్నాడంట. ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళ చిన్న బాబు వచ్చి, డాడీ మన ఇద్దరం ఆడుకోవాలి అన్నాడంట. బాబుని విసిగించడం ఇష్టం లేదు, చీ కొట్టడం ఇష్టం లేదు. అరే, నేను మెసేజ్ ప్రిపేర్ అవుతున్నాను, సరే ఒక పని చేద్దాం అని తను ఒక ప్రపంచ పటాన్ని, వరల్డ్ మ్యాప్ని చూపించాడంట. దిస్ ఈజ్ వరల్డ్ మ్యాప్ అని అన్నాడంట. వాడికి ఏమర్థం అవుద్ది? చిన్నపిల్లాడు, మేబీ ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడేమో. వాడికి ఏమర్థం అవుద్ది? ఏం అర్థం కాదు. దీన్ని గ్రీన్లాండ్ అంటారు, దీన్ని ఆస్ట్రేలియా అంటారు, దీన్ని ఆఫ్రికా అంటారు, దీన్ని అమెరికా అంటారు. వాడు అలాగా పిచ్చోళ్ళలాగా చూస్తూ ఉన్నాడు. వాడు చూస్తూ ఉంటే ఆ వరల్డ్ మ్యాప్ని చింపేశాడు, ముక్కలుగా ఇంతెంత ముక్కలు చింపి ఒక ప్లేట్లో వేసి, పో నువ్వు వెళ్ళి వీటినన్నిటిని జిగ్జా పజల్ లాగా కలిపేసి మళ్ళీ వరల్డ్ మ్యాప్ చేసుకొని రా అన్నాడంట. అనుకున్నాడు డాడీ, వాడు ఇంకెప్పటికీ రాడు, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయడని. 20 మినిట్స్లో వరల్డ్ మ్యాప్తో వచ్చేసాడు. కొడుకు స్టిక్కర్స్ అతికిచ్చేసి, డాడీ ఇదిగోండి వరల్డ్ మ్యాప్ అని అన్నాడు. డాడీ షాక్ తిన్నాడు. అరే, ఏంట్రా ఇది, హౌ కుడ్ యూ డూ దిస్, ఎలా చేయగలగవు అంటే, ఏం లేదు డాడీ, చాలా సింపుల్ అని అంటే, మెంటల్ లాగా మాట్లాడకరా, సింపుల్ ఏంట్రా బాబు అని అంటే, డాడీ ఏం లేదు డాడీ, కాగితాలు చూస్తా ఉంటే కన్ను కనబడింది, మనిషికి 2 కన్నులు ఉంటాయి కదా, 2వ కన్ను కోసం చూశాను, 2 కళ్ళు కనబడ్డాయి, 2 కళ్ళు కింద ముక్కు ఉంటుందిగా, ముక్కు కోసం చూశాను, ముక్కు వచ్చింది, పైన కనుబొమ్మలు, పైన 4 హెడ్, తలకాయ, కింద గెడ్డం, పక్కన చెవులు, ఆ తర్వాత ఛాతీ, చేతులు, కాళ్ళు, ఏంట్రా ఇది అన్నాడంటే, ఏమో డాడీ, ఇలా నుంచున్న మనిషి ఒకడు వచ్చాడు, స్టిక్కర్ వచ్చి వెనక్కి తిప్పానన్నాడు. ఆ వరల్డ్ మ్యాప్ వెనకాల నుంచున్న మనిషి బొమ్మ ఉంది. మనిషి బొమ్మ సెట్ అయితే ప్రపంచం సెట్ అయిపోయింది. నీ లైఫ్ సెట్ అయితే వరల్డ్ సెట్ అవుద్ది. ప్రాబ్లం వరల్డ్తో కాదు, నీతో. ద ప్రాబ్లం ఈజ్ నాట్ విత్ ద వరల్డ్, ఈజ్ విత్ యూ. ఎందుకో తెలుసా? పాడవుతున్న లోకాన్ని బాగు చేయడానికి దేవుడు నిన్ను పంపించాడు. పాడవుతున్నటువంటి లోకానికి బాగు చేయాల్సిన నువ్వే పాడైపోతే ప్రపంచం ఎంత దరిద్రంగా కనిపిస్తుందో చూడు. నీకు వరల్డ్ దరిద్రంగా కనబడుతుందా? నీకు వరల్డ్ జీవించడానికి చీ అని అనిపించేటట్లు కనబడుతుందా? ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద వరల్డ్, ఈజ్ విత్ యూ. మై ఫ్రెండ్స్, వీ నీడ్ టు సెట్ అవర్ లైఫ్స్ రైట్ విత్ గాడ్ ఫస్ట్. దేవుడితో మన జీవితాన్ని సెట్ రైట్ చేసుకుందాం. మన జీవితానికి మీనింగ్ ఉంటుంది. మనం జీవిస్తున్నటువంటి వరల్డ్లో ఒక అర్థం ఉంటుంది. తల వంచండి, కళ్ళు మూసుకోండి. శాంసన్ యొక్క లైఫ్ని మళ్ళీ ఈవినింగ్ చూడబోతున్నాం. బట్ టుడే వీ హ్యాడ్ ఎన్ ఇంట్రో. శాంసన్ చాలా టాలెంటెడ్ పర్సన్, మీకు తెలుసు, చాలా శక్తివంతమైనటువంటి వాడు. కానీ బుర్రలేనటువంటి వాడిగా వ్యవహరించాడు, జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. హీరోగా ఉండడానికి హీరోగా తయారు చేసి పంపించాడు దేవుడు ఈ లోకంలోకి. కష్టపడి హీరో అవ్వలేదు శాంసన్, దేవుడే చేశాడు హీరోగా. కానీ కష్టపడి జీరో అయిపోయాడు. ఆయన కష్టపడి జీరో అయిపోయాడు. దేవుడు కొండ మీద తీసుకెళ్ళి కూర్చోపెట్టాడు.
కష్టపడి లోయలోకి వచ్చి పడి చచ్చాడు ఆయన. వాయ్? ఎందుకో తెలుసా? తన జీవితం దేవునితో ఉండాల్సిన విధంగా లేదు. నీ లైఫ్లో అలాంటి పతన స్థితికి వెళ్ళిపోయావా? నీ లైఫ్లో అలాంటి దుర్మార్గపు స్థితిగతుల్లోకి వెళ్ళావా? ప్రాబబ్లీ దేవుడితో నీకు ఉండాల్సినటువంటి లింక్ లేదేమో, దేవుడితో నీకు ఉండాల్సినటువంటి ఆ కనెక్టివిటీ లేదేమో, దేవుడితో ఉండాల్సినటువంటి ఆ చక్కటి సంబంధం లేదేమో. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఈరోజు నీ లైఫ్ని సెట్ చేసుకోవాలి. ఈ లైఫ్ సెట్ చేసుకో. లార్డ్, యూ మేడ్ మీ, నన్ను తయారు చేసావు. నేను నిన్ను అడగలేదు ప్రభా నన్ను పుట్టించని, మా అమ్మ నాన్న అడగలేదు ప్రభా నన్ను పుట్టించని, ఈ లోకం అడగలేదు ప్రభా నన్ను పుట్టించని. నువ్వు డిసైడ్ చేసుకున్నావు. యూ డిసైడెడ్ అండ్ యూ హ్యావ్ మేడ్ దిస్ డెసిషన్. ప్రభా నువ్వు నన్ను తయారు చేయాలని నిర్ణయించుకున్నావు, నన్ను తయారు చేసావు. నన్ను ఈ లోకంలోకి పంపించినప్పుడు ఒక ఉద్దేశంతో పంపించావు ప్రభా. నాయన ఆ ఉద్దేశాన్ని నేను జారి విడుచుకున్నట్లున్నాను. యు గేవ్ మీ టాలెంట్స్, నాకు తలాంతులు ఇచ్చావు. యు గేవ్ మీ ఆల్ టైప్స్ ఆఫ్ ఆపర్చునిటీస్. కానీ నేను మిస్ అయిపోయాను ప్రభా, నేను మిస్ అయిపోయాను. నా లైఫ్ని నేను పాడు చేసుకున్నాను ప్రభా. ఐఎమ్ సారీ, నన్ను క్షమించు ప్రభా. ఐఎమ్ సారీ, నన్ను క్షమించు ప్రభా. ఒకవేళ క్షమించమని అడిగితే దేవుడు క్షమించేవాడు. దేవుడు పేతుర్ని నాయకుడిగా ఉండటానికి పిలిచాడు. కానీ పేతురు ఒక చిన్న పాప ముందు భయపడి ఆయన ఎవడో నాకు తెలియదని వెళ్ళిపోయాడు. దేవుడు అయిపోయిందిరా అని అనలేదు. పేతురికి ఆపర్చునిటీ ఇచ్చాడు మరొక్కసారి. పేతురు రెస్టోర్ అయ్యాడు. పేతురు క్షమించమని అడగడానికి ఇష్టపడ్డాడు. అదే పేతుర్ని మళ్ళీ నాయకుడిగా వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. డేవిడ్ని నా హృదయానుసారుడు అని అన్నాడు. బెత్షెబాతో పాపం చేశాడు. పాపాన్ని కప్పడానికి వాళ్ళ భర్తని చంపేశాడు. దేవుడు కొట్టిపడేయలేదు డేవిడ్ని. డేవిడ్కి మరొక్కసారి ఛాన్స్ ఇచ్చాడు. దేవుడు రెస్టోర్ చేశాడు. దావీదు కుమారుడు అని పిలుచుకున్నాడు యేసయ్య. మై ఫ్రెండ్స్, యు హ్యావ్ ఎ ఛాన్స్. దేవుడు నిన్ను ఈ కాన్ఫరెన్స్కి తెచ్చింది దేవుడితో నువ్వు సమాధాన పడాలని. పీస్ కాన్ఫరెన్స్ అన్నారు కదా. దేవుడితో సమాధాన పడాలి. దేవుడితో సమాధాన పడాలంటే నీ లైఫ్ ఎందుకు ఈ లోకంలోకి వచ్చింది, దేవుడు నిన్నెందుకు తయారు చేశాడో మనము ఆలోచిద్దాం. అదేవిధంగా తల్ల వంచి మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. శాంసన్ని దేవుడు ఏ విధంగా ఒక ఉద్దేశంతో తయారు చేశాడో దేవుడు మనల్ని కూడా ఒక ఉద్దేశంతో తయారు చేశాడు. శాంసన్కి దేవుడు ఆపర్చునిటీస్ ఇచ్చాడు. దేవుడు ఈ రోజు నీకు ఆపర్చునిటీ ఇస్తున్నాడు. భారతదేశంలో 120 కోట్ల మంది ఉన్నారు. భారతదేశంలో 70 కోట్ల మంది యంగ్ పీపుల్ ఉన్నారు. బహుశా ఇక్కడ ఫ్యూ హండ్రెడ్స్ ఉంటారు, కొన్ని వందల మంది. దేవుడు మీతో మాట్లాడటానికి వేరుపరుచుకున్నాడు దేవుడు ఈ సమయాన్ని, ఈ ఆపర్చునిటీని. కాబట్టి ఈ అవకాశాన్ని జారవిడ్చుకోవద్దు. గాడ్ వాంట్స్ టు టాక్ టు యూ అండ్ వీఆర్ ఓన్లీ ఇన్ ద బిగినింగ్. ఆరంభంలో ఉన్నాం. ఎవ్రీ సెషన్ యు బీ అటెంటివ్. అలౌ గాడ్ టు టాక్ టు యూ. దేవుడితో ఈ మాట, ఒక మాట చెప్పండి. ప్రభా, యు టాక్ టు మీ. నువ్వు నాతో మాట్లాడు ప్రభా. యు మేడ్ మీ విత్ ఎ పర్పస్. నన్ను ఒక ఉద్దేశంతో తయారు చేసావు. ఆ ఉద్దేశాన్ని నా లైఫ్లో నెరవేర్చు ప్రభా అని. చిన్నప్పుడు అర్థం కాకపోవచ్చు, లేకపోతే చిన్నప్పుడు అవి జోక్గా ఉండొచ్చు. కానీ పెద్ద అయిన తర్వాత అది రియాలిటీలోకి వస్తాయి. మన లైఫ్లో అదే పరిస్థితి అనిపిస్తుంది. Pussycat, pussycat, where have you been? I have been to London to see the Queen. Pussycat, pussycat, what did you do there? I frightened a mouse under the Queen's chair. ఇది మనం చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి పద్యం. ఇంగ్లీష్లో ఇది వింటూ ఉంటే కనుక చాలా బాగుంటుంది, రిథమిక్గా ఉంటుంది, సూపర్ అనిపిస్తుంది. కానీ దాంట్లో ఎంత సత్యం ఉన్నదో, అంటే ఈరోజు ప్రపంచం ఎలాంటి జీవితాన్ని జీవిస్తుందో, ఇట్ ఈస్ ట్రూత్ దట్ ఈస్ కమింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫన్. ఒక ఫన్ ద్వారా వచ్చినటువంటి సత్యం అని చెప్పొచ్చు. దాన్ని తెలుగులో వర్ణిస్తే మీకు అర్థం అవుద్ది. అనగనగా ఒక ఊర్లో ఒక పిల్లి ఉందంట. ఆ పిల్లికి ఒక కోరిక. ఆ కోరిక ఏంటంటే లండన్కి వెళ్ళి రాణిగారిని చూడాలని. పాపం చాలా దూరం ప్రయాణం చేసి లండన్ వెళ్ళింది. కానీ రాణిగారి సీట్ ఖాళీగా ఉంది. రాణిగారు ఎక్కడికో వెళ్ళిపోయారు బహుశా. అయితే పిల్లి ఆ సీట్ దగ్గర పక్కన కూర్చుండిపోయింది. ఎందుకని? రాణిగారు వస్తే హాయ్ చెప్పొద్దామని. అది దాని యొక్క కోరిక, అది దాని యొక్క తపన. దాట్ వాజ్ ఇట్స్ పర్పస్. దానికి ఉన్నటువంటి గురి అది.
అయితే ఆ కుర్చీ దగ్గర కూర్చున్నప్పుడు కుర్చీ కిందకు ఒక ఎలక పిల్ల వచ్చింది. పిల్లి కదా, ఎలక పిల్లను చూడంగానే దానికి ఆవేశం పుట్టుకొచ్చింది. ఆ ఆవేశం వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఎలక పిల్ల పరిగెట్టి దాని ఇంట్లోకి పారిపోయింది. పిల్లి కదా, ఇంకేం చేయలేక చాలా నీరసంగా ఉగుర్చుకుంటూ ఇంటికి వస్తా ఉంటే దారిలో ఎవరో అడిగారు, హేయ్ ఎక్కడికి వెళ్ళావని. లండన్. ఎందుకు వెళ్ళావు అని రాణిగారిని చూడటానికి. అవునా, మరి చూసావా ఏమైందంటే, ఒక ఎలక పిల్ల వచ్చింది, దాన్ని భయపెట్టి వచ్చాను. నౌ యు గాట్ ద స్టోరీ. వెళ్ళింది రాణిగారిని చూడటానికి, చేసింది ఒక ఎలక పిల్లని భయపెట్టి రావటం. వెళ్ళిన పర్పస్ చాలా పెద్దది, జరిగినటువంటి పని చాలా చిన్నది. ఎంత క్లారిటీ ఉన్నదో చూడండి. దేవుడు మనల్ని ఈ లోకంలోకి రాణిగారిని చూడటానికి పంపించినట్లు పంపించారు. మనం ఒక చిన్న ఎలక పిల్లను భయపెట్టి వెళ్ళిపోయి దాన్నే సూపర్ అనుకుంటాం. ఇదా మన లైఫ్? శాంసన్ జీవితాన్ని మార్నింగ్ చూస్తూ ఉన్నాం. సంసోను జీవితం కూడా అదే. దేవుడు ఒక పెద్ద ప్లాన్తో దేవుడు ఆయన్ని సృష్టించాడు. పెద్ద ప్లాన్తో ఈ లోకంలోకి పంపించాడు. ఆయన సృష్టించాడు అనే మాట మీకు వినబడంగానే అదేంటి అని అంటారేమో. దేవుడు మనందరినీ సృష్టించాడు. మనలో ఏ ఒక్కరూ కూడా దేవుని చేతి పని కాదు అని చెప్పలేం. మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు రూపాన్ని ఇచ్చింది ఆయనే. మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకంటూ ఒక ఆకృతిని, ఒక ఉద్దేశాన్ని ఇచ్చింది ఆయనే. నో టూ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ సేమ్. ఇద్దరు కూడా ఈ ప్రపంచంలో ఒకటి కాదు. వీఆర్ యూనిక్. మనము అసమానమైనటువంటి వాళ్ళు. నాలాంటి వాడు ఈ లోకంలో ఇప్పుడు దాకా ఎవడు లేడు, ఇంకా ఎవడో పుట్టడు. నా భూతో నా భవిష్యత్తే. ఎడ్వర్డ్ ఈజ్ 1 and 1. ఎప్పుడు కూడా ఎడ్వర్డ్ ఒక్కడే. మీ జీవితం కూడా అలాంటిదే. యు ఆర్ ఓన్లీ 1 and 1. దేవుడు మిమ్మల్ని ఎందుకు సృష్టించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకపోయినప్పుడు మనం కూడా పిల్లి లాంటి వాళ్ళమే. శాంసన్ లైఫ్లో అదే చూసాం మనం. మార్నింగ్ కథలాగా చెప్పాను. శాంసన్ జీవితం గురించి మనకు 4 అధ్యాయాల్లో కనబడుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 13, 14, 15, 16. కొంతమంది మార్నింగ్ రాలేదు కాబట్టి క్విక్ రీక్యాప్ ఇస్తాను. న్యాయాధిపతుల గ్రంథం బేసిక్గా ఇశ్రాయేలీలు యెహోషువ చనిపోయిన తర్వాత 350 సంవత్సరాలు తమను తాము పరిపాలించుకునేటువంటి దినాలు. రాజులు లేనటువంటి ఆ 350 సంవత్సరాలు 12 మంది న్యాయాధిపతులు వాళ్ళని పరిపాలించారు. అది మనకున్నటువంటిది. 12 మందిలో 6 మేజర్, 6 మైనర్. 12 మందిలో ఒక ఆమె స్త్రీ. అందుట్లో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉన్నారు. కొంతమంది 80 years శాంతంగా వాళ్ళని నడిపించాడు. కొంతమంది 40 years వాళ్ళని చక్కగా నడిపించారు. ఈ విధంగా జీవిస్తున్నటువంటి దినాల్లో 7 సార్లు దేవునికి దగ్గరయ్యారు, 7 సార్లు దూరం అయ్యారు. ఈ యొక్క 7 సార్లు వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని చూసినట్లయితే ఒక క్రమాన్ని, ఒక సైకిల్ని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు సమాధానంగా జీవిస్తున్నటువంటి కాలంలో దేవుణ్ణి మర్చిపోయినప్పుడు పాపం చేశారు. దట్ ఈస్ స్టేజ్ నెంబర్ 1. పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని శాపంలోకి నడిపించారు. దట్ ఈస్ స్టేజ్ నెంబర్ 2. శాపంలోకి నడిపించినప్పుడు వాళ్ళు జపం చేశారు. దేవా మమ్మల్ని క్షమించు, మాకు ఒక నాయకుడిని పంపించని అడిగారు. దెన్ దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు. దట్స్ నెంబర్ 4. అప్పుడు వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు. ఇది 5. ఈ 5 స్టేజెస్ ప్రతిసారి కూడా కనబడతాయి. 7 times కూడా. 7 times వాళ్ళు పాపం చేశారు. 7 times వాళ్ళు శాపంలోకి వెళ్ళారు. 7 times దేవుడు జపం చేస్తే వాళ్ళకి క్షేమాన్ని ఇచ్చాడు, శాంతిని అనుభవించారు. సో ఇది మన జీవితంలో ఎట్లాగా ఉంటుంది అని అంటే, మనం కూడా అలాంటి వాళ్ళమే. మనము అన్ని బాగుంటే కనుక దేవుణ్ణి మర్చిపోతాం. ఏమన్నా సమస్య వస్తే కనుక దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం. సేమ్ విత్ అస్. మన పరిస్థితి కూడా అదే. అందుకనే దేవుడు న్యాయాధిపతుల గ్రంథాన్ని మన ముందు పెట్టాడు. ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని చూస్తూ ఉంటే మన జీవితం ఏంటో మనకే అర్థమవుతుందని దేవుని యొక్క ఆశ. సో అందుట్లో ఒక క్యారెక్టర్ని ఈరోజు మనం చూడబోతున్నాం, శాంసన్. దేవుడు శాంసన్ని కారణ జన్ముడుగా చేశాడు. అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా తయారు చేశాడు. ఇన్ఫ్యాక్ట్ దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు. నెవర్ గాడ్ మేక్స్ ఎ మిస్టేక్. మనందరం కూడా ఒక ఉద్దేశంతో పుట్టిన వాళ్ళమే. మన సిచ్యువేషన్లో మనం ఉన్నటువంటి సందర్భంలో మనం కరెక్ట్గా ఇమడగలుగుతామని దేవుడు మనం సృష్టించాడు. మనం కరెక్ట్గా సరిపోతామని దేవుడు సృష్టించాడు. ఇన్ఫ్యాక్ట్ దేవుడికి ఉన్నటువంటి ప్లాన్ ఫుల్ఫిల్ చేయాలంటే, దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఫుల్ఫిల్ చేయాలంటే, దేవుడు మన జీవితం పట్ల ఉన్నటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చ
నెరవేర్చబద్దులమై ఉన్నాం. వి నీడ్ టు ఫుల్ఫిల్ ఇట్. అది చేయబద్దులమై ఉన్నాం. సంసోను కూడా అలాగే జన్మించినటువంటి వాడే. మనోవా ఆయన భార్య, వాళ్ళిద్దరికి దేవుడు వాగ్దానం చేసి ఒక కుమారుణ్ణి ఇస్తానని ఇచ్చాడు. ఆ కుమారుణ్ణి తన ఆత్మతో అభిషేకించి ఆయన్ని నిలబెట్టాడు. ఇది 13వ అధ్యాయం. 14వ అధ్యాయంలో అభిషేకము కలిగినటువంటి శక్తివంతమైనటువంటి సంసోను తిమ్నా అనేటువంటి ప్రాంతంలోకి వెళ్ళి ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయి కావాలని ఆశపడ్డాడు. అయితే ఆ అమ్మాయి కావాలని చెప్పడానికి తల్లిదండ్రులకి వెళ్ళినప్పుడు, తల్లిదండ్రులతో పాటు వస్తున్నప్పుడు ఆయన ఒక సింహాన్ని చంపాడు. సింహాన్ని చంపినప్పుడు చచ్చిపోయినటువంటి జంతువును పట్టుకోవాలి ఆయన. తర్వాత భార్య దొరికిందనే ఆనందంతో ద్రాక్షారసం తాగాడు. తిరిగి వస్తున్నప్పుడు ఆ సింహపు అస్థిపంజరంలో తేనె తట్టు పడితే దాంట్లోంచి తేనె తీసి తల్లిదండ్రులకు ఇచ్చాడు. ఈ విధంగా తనకిచ్చినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి షరతులు లేకపోతే నిబంధనలు: ఒకటి, జుట్టు కత్తిరించుకోకూడదు; రెండోది, ద్రాక్షారసంకు సంబంధించిన ఏది తాకూడదు; మూడోది, చచ్చిపోయిన దాన్ని ఏది పట్టకూడదు. దాంట్లో 2 మిస్ అయిపోయినాయి. ఆ విధంగా దేవుడికి దూరం అవటం మొదలు పెట్టాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒక రిడిల్, ఆయన ఒక చిక్కుముడి వేయటం ద్వారా ఏదో హాస్యాస్పదంగా ఉందాం అనుకున్నాడు. కానీ వాళ్ళు ఆ అమ్మాయిని ఉపయోగించుకొని ఆ చిక్కుముడి యొక్క జవాబు ముందే తెలుసుకున్నారు. పతనమయ్యాడు, ఓడిపోయాడు, ఆయన అవమానానికి గురయ్యాడు, ఆవేశాన్ని తెచ్చుకున్నాడు. ఆయన ఆ ఆవేశంతో ఒక 30 మందిని చంపేసి ఏదో ఆ యొక్క ఓడిపోయిన దానికి చెల్లించాల్సిన దాన్ని చెల్లించేసి కోపంగా ఇంటికి వచ్చేసాడు. ఇదే 14వ అధ్యాయం. 15వ అధ్యాయంలో ఆయన తిరిగి వెళ్ళి భార్యను తెచ్చుకుందాం అంటే మామ ఒప్పుకోలేదు. కోపం వచ్చి ఆయన 300 నక్కలు ఉంటాయి కదా, ఫాక్సెస్, 2 నక్కలకి ఒక కాగడ కట్టేసి పొలాల్లో వదిలేశాడు. పొలాలన్నీ కాలిపోతే ఎవడరా కాల్ చేసిందంటే సంసోన్ అన్నారు. ఎందుకురా కాల్ చేశాడంటే ఇది కారణం అంటే భార్యని మామగారిని చంపేశారు. వాళ్ళిద్దరిని చంపేస్తాడనే కోపంతో కనబడినాడు మీద ప్రతి వాడి మీద కోపాన్ని చూపించుకుంటూ ఒక గుహలో కూర్చున్నాడు. ఆ గుహలో అతన్ని అటాక్ చేద్దాం అని వచ్చినప్పుడు ఆయన ఒక గాడిద దవడ తీసుకొని 1000 మందిని చంపేశాడు. ఆ విధంగా దేవుడు అతనికి శక్తినిచ్చి చంపేసిన తర్వాత ఒక మూలకెళ్ళి ఆయన చాలా నీరసంగా, ప్రభువా నాకు నీళ్లు కావాలి అని అన్నప్పుడు దేవుడు ఒక బండలోంచి నీళ్లు ఇచ్చాడు. ఆ నీళ్లు తాగేశాడు. నీళ్లు తాగిన తర్వాత శక్తిని పొందిన వాడై 20 సంవత్సరాలు ఆయన చక్కగా పరిపాలించాడు. 20 years అద్భుతంగా పరిపాలించాడు. దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడ్డాడు. ఇది 15th chapter, 16వ అధ్యాయం. ఒక్క రాత్రిగా 20 సంవత్సరాలు సంపాదించినటువంటి కీర్తిని ఒక్క గంటలో పోగొట్టుకున్నాడు. ఒక వేశ్య ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడు. చుట్టూ ఫిలిస్తీన్లు వచ్చి ఇతను పట్టుకోవాలరా అని అనుకున్నారు. అర్ధరాత్రి వేశ్య దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయి ఆ ఊరుకున్నటువంటి గుమ్మాన్ని, అది అడ్డ కమ్మీలతో కలిపి 450 kg బరువు ఉంటుంది, ఆ గుమ్మాన్ని ఎత్తేసి, అంటే ఫౌండేషన్స్ నుంచి ఎత్తి సుమారు 6 కిలోమీటర్లు తీసుకెళ్లి హెబ్రోన్ అనేటువంటి ప్రాంతంలో కింద పడేశాడు. అంత శక్తిని ఉపయోగించాడు. ఆ తర్వాత డెలైలాని పెళ్లి చేసుకున్నాడు. డెలైలాకి డబ్బులు కావాలి, సంసోన్కి సెక్స్ కావాలి, ఆ ఫిలిస్తీన్లకి పవర్ కావాలి. అందుకనే పవర్ సంపాదించుకోవడానికి డెలైలాకి కావాల్సిన డబ్బులు ఇచ్చి సంసోనుకున్నటువంటి మోహాన్ని వాళ్ళు కొనేశారు. సంసోన్ని అమ్మేసుకున్నది డెలైలా డబ్బుల కోసం. డబ్బులు వచ్చేసినాయి డెలైలాకి. కానీ సంసోను మాత్రం గుడ్డివాడైపోయాడు, బంధకాల్లోకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చచ్చిపోవటం జరిగింది. ఇది 16వ అధ్యాయం. ఇది సంసోన్ యొక్క లైఫ్. హీరోగా పుట్టాడు ఆయన, హీరోగా అవ్వలేదు. కష్టపడి తరబీదు పొంది హీరో అవ్వలేదు. దేవుడు ఆయన్ని బై బర్త్ హీ మేడ్ హిమ్ ఏ హీరో. దేవుడు ఉద్దేశంతోనే ఒక హీరోని సృష్టించాడు. కానీ తన లైఫ్ని 0 చేసుకున్నాడు. దేవుడు తనకిచ్చిన దాన్ని తాను పోగొట్టుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, టాలెంట్ అనేది పుట్టుకతో వస్తుంది, అది దేవుడిస్తే వస్తుంది. అదేవిధంగా మనం తిరిగి జన్మించినప్పుడు గిఫ్ట్, వరము అనేది వస్తుంది. ఆ దేవుడు మనకి ఏది అవసరమో దాన్ని ఇస్తాడు. ఏదైతే ఉపయోగపడుతుందో అది ఇస్తాడు. గిఫ్ట్ కానీ టాలెంట్ కానీ దేవుడిస్తే వచ్చేది, అంతే. నేను బాగా మాట్లాడుతున్నాను అని మీకు అనిపించినట్లయితే ఎస్, బాగా మాట్లాడుతాను నేను. దేవుడు నన్ను వాగుడుకాయగా తయారు చేశాడు. దట్స్ మీ. నేను మారు మనసు పొందకముందు బాగా వాగేవాడిని, మారు మనసు పొందిన తర్వాత దేవుడి కోసం వాగుతున్నాను. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్, దట్స్ ఆల్. ముందు పిల్లలతో ప్రతి వాడితో గొడవ పెట్టుకునేవాడిని, ఇప్పుడు ఏసే కోసం గొడవ పెట్టుకుంటున్నాను. దట్స్ ఆల్. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. దట్స్ మీ, అది నేను. దేవుడు నన్ను ఆ విధంగా సృష్టించాడు. దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతిని, దేవుడు నాకు ఇచ్చినటువంటి వరాన్ని దేవుడికి వాడితే ఆశీర్వాదం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా పాటలు పాడతాడు, అవునా కదా? ఎవడిచ్చాడు ఆ పాటలు పాడే తలాంతు? దేవుడిస్తే వచ్చింది. కానీ ఆ దరిద్రుడు ఏం చేస్తా ఉంటాడు? వాడి కోసం పాడుకుంటూ ఉన్నాడు, అవునా కదా?
ఆ మాట అంటే మీలో కొంతమంది కోపం వస్తుంది. దాన్ని నేను ఏం చేయనండి, కుక్కను కుక్క అంటారు, పిల్లిని పిల్లి అంటారు, ఎదవని ఎదవా అంటారు, అంతే కదా అండి. దరిద్రుడు కనుక మరి ఏమనాలి సార్ అండి? అద్భుతమైన తలాంత్ ఉంది. తలాంత్కి ఆడికి దండేయమంటారా? ఆడికి దండేస్తే ఏం లాభం ఉంటుందండి? తలాంతికి దండేయటం అంటే ఎలా ఉంటుందంటే, ఈయన అద్భుతమైన కెమెరామ్యాన్ అండి, కనబడింది కదా. ఈ వీడియో అంతా బాగుందని వీడియోకి దండేస్తే ఎలా ఉంటుంది సార్ చెప్పండి నాకు, చెప్పండి. వీడియో కావడం దండేస్తాడా? చెప్పు వీడియో కావడం దండేస్తాడా? అద్భుతంగా గిటార్లు తబలా గెబలా కొట్టారు, అద్భుతంగా కొట్టారండి. తబలాకి దండేస్తే ఎలా ఉంటుంది సార్? అద్భుతంగా కొట్టారండి. గిటార్కి తలాంతి దండేస్తే ఎలా ఉంటుంది సార్? అలాగే అద్భుతంగా మీరు పాడారని మిమ్మల్ని కూడా అభినందిస్తే అలాగే ఉంటుంది. తలాంతు దేవుడిస్తే వచ్చింది. అయితే ఆ తలాంతిని దేవుడికి వాడినందుకు మిమ్మల్ని అభినందించానుకో, అది బాగుంటుంది. క్యారెక్టర్ అనేది మనం చేసుకున్నది, తలాంత్ అనేది దేవుడు ఇచ్చేది. టాలెంట్ ఈజ్ వాట్ గాడ్ గివ్స్, గిఫ్ట్ ఈజ్ వాట్ గాడ్ గివ్స్. దేవుడు తలాంతుని ఇస్తాడు, దేవుడు వరాన్ని ఇస్తాడు. పుట్టుకతో వచ్చేది తలాంతు, తిరిగి జన్మించినప్పుడు వచ్చింది వరం. అయితే అది ఎవరికి వాడుతున్నావు? తిరిగి జన్మించిన తర్వాత కూడా వరాన్ని దేవుడికి కాకుండా ఎవడికి ఇష్టం వచ్చినట్లు వాడికి వాడుకోవచ్చు అంటానే మనం 14వ అధ్యాయం నుంచి చూడబోతున్నాం. తీయండి, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం. సంసోను అప్పటికే ఒక మాదిరి నాయకుడు అయిపోయాడు, తను గొప్ప శక్తి సంపన్నుడు అయిపోయాడు. అయితే 14వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుతున్నాం చూడండి. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెల్లో ఒకతన్ని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెల్లో ఒక అతని చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెల్లో గాని నా జనులనే గాని స్త్రీలు లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీయుల్లో నుండి కన్యక తెచ్చుకున్నట్టుకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైంది కనుక ఆమె నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను. తలాంతు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? సంసోను. వరం ఉన్నటువంటి వ్యక్తి, దేవుని యొక్క అనుగ్రహంతో పుట్టినటువంటి వాడు. హీ హాస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి తన మీద ఉన్నది. అయితే దేవుడిచ్చినటువంటి శక్తిని దేవుడి కోసం కాకుండా తన కోసం వాడుకుంటే ఏమవుతుందో మనం చూస్తాం. దేవుడి నుంచి ఆయన దూరం అయిపోవటం ఎలా మొదలు పెట్టాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్, హీ డీవియేటెడ్ ఫ్రమ్ గాడ్ బై గోయింగ్ టు ద రాంగ్ ప్లేస్. దేవుడి నుంచి ఆయన దూరం అవడానికి మొదటి కారణం ఏంటంటే, హీ వెంట్ టు ద రాంగ్ ప్లేస్. తిమ్నా ఫిలిస్తీన్ల ప్రాంతము. హీ వెంట్ టు ద రాంగ్ ప్లేస్. వెళ్ళకూడనటువంటి చోటికి వెళ్ళాడు. ఎక్కడికైతే వెళ్తే మనకు శోధన కలుగుద్దో, ఎక్కడికైతే వెళ్తే మనము బలహీనంగా పడిపోతామో ఆ ఏరియాకి వెళ్లకుండా ఉండాలి. మై ఫ్రెండ్స్, మనందరికీ కూడా వీక్నెసెస్ ఉంటాయి. మనందరికీ తెలుసు మన వీక్నెస్ ఏంటో, మనందరికీ తెలుసు మనకున్నటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏంటో. వి నీడ్ టు అవాయిడ్ ఇట్. దాన్ని మనం కంచి కట్టుకోవాలి, దానికి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. వెళ్ళి ప్రభువా అని అంటే కనుక అది బుద్ధిహీనమైనటువంటి పరిస్థితి. ఇట్స్ గుడ్ టు అవాయిడ్ ప్లేసెస్ వేర్ యూ విల్ బి టెంప్టెడ్. నువ్వు ఎక్కడికి వెళ్తే పడిపోతావు అనుకుంటావో అక్కడికి వెళ్ళొద్దు. మన సంసోను ఆ పని చేశాడు. హీ వెంట్ టు టిమ్నా విచ్ ఇస్ అ రాంగ్ ప్లేస్. టెల్ బతాష్ అంటారు టిమ్నాని, ఇప్పుడు టెల్ బతాష్. ఒకవేళ ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళి టెల్ బతాష్ వెళ్ళినట్లయితే, టెల్ అనే మాట ఎందుకు ఉంటుందంటే గుట్ట. ఒకప్పుడు ఉన్నటువంటి టిమ్నా ప్రాంతము గుట్టగా మారిపోయింది. అందుకని ఆ గుట్టను అలా చూపిస్తారు. అబ్రహాం పుట్టిన ఊరి పేరు టెల్ ముఖయార్. ఇరాక్ దేశంలో ఉంటుంది ఊరు ముఖయార్, ఇప్పుడున్నటువంటి ఊరు. సదాం హుసేన్ని టెల్ ముఖయార్లోనే పట్టుకున్నారు. అక్కడే ఆయన బంకర్ కట్టుకొని అక్కడైతే కనుక అమెరికన్లు కానీ ఇరాక్ వాళ్ళు కానీ ఇజ్రాయెల్ వాళ్ళు కానీ అటాక్ చేయరు అనుకున్నారు. ఎందుకంటే అది వాళ్ళ పితరుడైనటువంటి అబ్రహాం యొక్క ఊరు. క్రైస్తవులకి పితరుడు అబ్రహాము, ఇస్రాయేలీలకి యూదులకు పితరుడు అబ్రహాము, అదేవిధంగా ముస్లింలకి పితరుడు అబ్రహాం. కాబట్టి వాళ్ళ పితరుడిని ఇంటిని వాళ్ళు ధ్వంసం చేయాలనుకున్నారు. కానీ అమెరికన్స్ మూర్ఖులు అక్కడే బాంబేసి పట్టుకున్నారు వాళ్ళు. సో దట్స్ ది టెల్ అనే మాటకి అర్థం. ఈ టెల్ బతాష్ అనేటువంటి ఊరు కనుక చూసినట్లయితే, సంసోన్ ఉన్నటువంటి ఊరికి నియర్లీ అంటే 16 కిలోమీటర్ల కిందకి రావాలి. కిందకి అనేటువంటి మాట అంటే 16 కిలోమీటర్లు వెళ్ళే లోపల దగ్గర కిలోమీటర్ కిందకు వస్తాం అనమాట. ఐ వెంట్ త్రూ దట్ రోడ్. ఆ రోడ్డు మీద వెళ్ళాను. రోడ్ చాలా స్టీప్ గా కిందకు వచ్చేస్తున్నాడు. దాంట్లో మనకేమవుతుంది తెలుసా? భౌతికంగా ఆయన పైనుంచి కిందకి రావడమే కాదు, ఆయన నైతికంగా కూడా కిందకు వచ్చాడు. ఆయన ఆలోచనలో కిందకి రావటం జరిగింది. హీ కేమ్ డౌన్.
కిందకు వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత హీ సా ద రాంగ్ పర్సన్. రాంగ్ ప్లేస్లో ఎప్పుడు రాంగ్ పర్సన్సే కనబడతారు. బార్లో మంచి వాళ్ళు కనబడతారా? కనబడరు. సినిమాల్లో సినిమా హాల్లో మంచి వాళ్ళు కనబడతారా? కనబడరు. యు కాంట్. నువ్వు నేను అక్కడికి ఎందుకు వెళ్ళానండి, అక్కడికి ఎందుకు వెళ్ళారంటే సువార్త చెప్పడానికి వెళ్ళాను అని నీ చెవులో ఒకటి దేవుడి చెవులో ఒకటి పువ్వు పెట్టొద్దు. మనుషుల చెవులో పెడతాను నీకు మామూలే, కానీ నేను విచిత్రంగా చెప్తున్నాను. చాలా మంది పిచ్చోళ్ళు ఏం చేస్తారంటే వాడి చెవులో వాడు పువ్వు పెట్టేసుకుంటాడు, దేవుడి చెవులో కూడా పువ్వు పెట్టేద్దాం అనుకోండి. యూ కాంట్ డూ దాట్. You can't do that. He went to the wrong place and he found a wrong person. Wrong person, wrong place లో ఎప్పుడు రాంగ్ ప్యాషన్ ఉంటుంది. తప్పుడు ఆశయాలు రావడం మొదలు పెట్టినాయి. ఆ అమ్మాయిని చూడంగానే నచ్చింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అంటారు. చాలా బాగా అనిపించింది. నౌ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. టాలెంట్కి తలకి, తలాంత్కి తలకి తేడా ఏంటి? తలాంతు దేవుడిచ్చాడు, తల కూడా దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన తలను లేకుండా తలాంతు ఉపయోగిస్తే మన బుర్ర పోద్ది. దేవుడు తలనిచ్చాడు, దేవుడు తలాంతను కూడా ఇచ్చాడు. అంటే అది దేవుడు కళ్ళు ఇచ్చాడు. ఓకే, దేవుడు కళ్ళు ఇచ్చాడు, అదే విధంగా దేవుడు బుర్ర ఇచ్చాడు. కళ్ళు ఇచ్చాడు కదా, కనబడిందల్లా చూసుకుంటూ వెళ్ళిపోవు. ఏది చూడాలి ఏది చూడకూడదు డిసైడ్ చేసేది బుర్ర. నోరిచ్చాడు దేవుడు, చెయ్యి ఇచ్చాడు, కనబడిందల్లా తినేస్తావా? తినో, బుర్ర ఉపయోగిస్తావు. ఇది తిన్నా వద్దా అని. దేవుడు కాళ్ళు ఇచ్చాడు దూకటానికి, కళ్ళు ఇచ్చాడు చూడటానికి, బుర్ర ఇచ్చాడు ఆలోచించడానికి. దూకరా అంటే చూస్తావు ఎలాగా, దూకితే నేను ఉంటానా లేదా అని. ఉండను అనుకుంటే దూకుతావా? దూకో. దట్ మీన్స్ వాట్ డిడ్ యూ యూజ్ యువర్ బ్రెయిన్. నీ బుర్ర ఉపయోగించావు, నీ బుర్ర ఉపయోగించావు. బుర్ర ఉపయోగించకుండా దూకితే కనుక బుర్రలేదరా నీకు అని అంటారు కదా. దట్స్ వాట్ హీ డిడ్. బుర్ర లేకుండా చూశాడు అమ్మాయిని. బుర్ర లేకుండా చూస్తే అందంగా కనబడింది. అందంగా కనబడితే నాకు కావాలి అని అనిపించింది. దాన్ని రాంగ్ ప్యాషన్ అంటారు. దేవుడు ఇచ్చినటువంటి ఫిల్టర్ని తీసేస్తే, మనం చూడాల్సిన విధంగా చూస్తే, దేవుడు చూడాల్సిన విధంగా చూడకపోతే ఇట్ విల్ లీడ్ యూ టు డిస్ట్రక్షన్. నిన్ను నాశనానికి నడిపిస్తుంది. సిగ్గు దేవుడిచ్చాడు, సొగసు కూడా దేవుడే ఇచ్చాడు. సిగ్గు లేకపోతే ఆ సొగసు సమాధిలోకి నడిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, సిగ్గు లేకపోతే ఆ సొగసు సమాధిలోకి నడిపిస్తుంది. పొద్దున్న ఐశ్వర్య రాయ్ గురించి చెప్పాను. అద్భుతమైన సొగసు ఇచ్చాడు. షీఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ ఇన్ హర్ టైం. తన టైంలో ఆమె కంటే అందగత్తి ఎవరూ లేరు. ఆ అందాన్ని ఎవరిస్తే వచ్చింది? ఆమెకి దేవుడిస్తే వచ్చింది. దేవుడిచ్చినటువంటి అందాన్ని సిగ్గు లేకుండా బజారు పాలు చేసుకోవడానికి ఇష్టపడింది. డబ్బుల కోసం, డబ్బుల కోసం. ఇది పరిస్థితి. దాట్ ఈస్ కాల్డ్ యూజింగ్ గాడ్ గివెన్ టాలెంట్ వితౌట్ గాడ్ గివెన్ బ్రెయిన్. దేవుడిచ్చినటువంటి బుర్ర లేకుండా మనం వినియోగించుకోవడం. ఆ ప్యాషన్ ఉన్నప్పుడు, ఆ కోరిక మనకున్నప్పుడు, గుర్తుపెట్టుకోండి, బయట సింహాన్ని మనము ఈజీగా కబ్జా చేయొచ్చు, కానీ లోనున్నటువంటి సింహాన్ని ఏమీ చేయలేం. సంసోను సింహాన్ని మేకపిల్ల చీల్చినట్టు చీల్చేయగలడంట, కానీ లోనున్నటువంటి ఆ కోరికను ఏమీ చేయలేడు. దాని ముందు బానిస అయిపోయాడు. మనకి తెలుగులో ఒక సినిమా కూడా వచ్చింది కదా, మనస ఊరుకో అంటే ఊరుకోదంట. క్లార్క్ పినాకో పాత్ ఫైండర్ అనేటువంటి యంత్రానికి కర్త. పాత్ ఫైండర్ అనేది మార్స్ అనేటువంటి యంత్రం మీద నడిచేటువంటి ఉపగ్రహం మీద గ్రహం మీద నడిచేటువంటి యంత్రం. 6 చక్రాలు ఉన్నటువంటి 64 ఇంచెస్ ఉన్నటువంటి, 64 అంటే మా అయితే ఎంత ఉంటుంది 64 ఇంచెస్. ఓకే, 64 ఇంచెస్ రఫ్లీ 6 feet. ఓకే, 6 అడుగులు పొడుగుండేటువంటి ఒక యంత్రాన్ని తయారు చేశాడు. దాన్ని మార్స్ మీద పెట్టారు. పెడితే అది మార్స్ మీద తిరుగుతూ ఉంటుంది. దానికి 3 కెమెరాస్ ఉంటాయి. ఆ కెమెరాస్ని భూమి మీద నుంచి ఆపరేట్ చేస్తాడు ఆయన. ఏది? మార్స్ మీద ఉన్నదాన్ని. ఆయన ఇక్కడుండి ఈ ఫోటోది, ఆ ఫోటోది, ఆ ఫోటోది అంటే అది ఫోటో తీసి పంపిస్తుంది. దట్స్ వాట్ ఇట్ డస్. 3 కెమెరాస్. ఓకే, క్లార్క్ పినాకో అది ఆపరేట్ చేస్తున్నప్పుడు పక్కన ఉన్నటువంటి సైంటిస్ట్ అన్నారంట, కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి యంత్రాన్ని చిన్న బటన్స్తో ఆపరేట్ చేస్తున్నావు, నువ్వు అమోఘమైన వ్యక్తివి అని అంటే క్లార్క్ పినాకో తిరిగి అన్నాడంట, దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి జ్ఞానంతో ప్రపంచంలో దేన్నైనా కబ్జా చేయగలడు, దేన్నైనా అధీనంలో పెట్టుకోగలడు, కానీ పెట్టుకోలేనిది ఒకటే, తన హృదయం అన్నాడు. It's his heart. You cannot control it. You cannot mend it. You cannot shift it. దాన్ని చేయలేవు. With all your energy, with all your intelligence, with all your talent, you cannot do it. సంసోనుకు వచ్చినటువంటి ప్రాబ్లం అదే. He became an animal. జంతువులాగా అయ్యాడు. మానవులు ఆ జంతు తత్వాన్ని, అయ్యగారు చెప్తా ఉన్నారు, పశుతత్వాన్ని ప్రేమిస్తారు అని అంటానికి
హీరోకి, ఒక సినిమాలో హీరోకి ఇచ్చినటువంటి టైటిల్ ఏంటి తెలుసా? మృగ మహారాజు. వాడు మృగం, అది వాడి టైటిల్. దానికి ఓ పెద్ద పిక్చర్, దానికి ఓ పెద్ద ఐకాన్. దట్ ఈస్ ది పిక్చర్ వి హ్యావ్. మృగం, మృగ మహారాజు. అది మనకున్నటువంటి కల్చర్. ఎప్పుడైతే ఆ ప్యాషన్ ని తన డ్రైవ్ చేసిందో, దేవుడు తనకిచ్చినటువంటి శక్తిని అంతటిని కూడా తన కోరిక తీర్చుకోవడానికి వాడాడు. మై ఫ్రెండ్స్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. దేవుడు నీకు టాలెంట్ శక్తిని ఉండొచ్చు. టాలెంట్ అని మాట్లాడంగానే మీలో కొంతమంది అనుకుంటారు ఇప్పుడు స్టేజ్ ఎక్కిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నానని. నో, నా దృష్టిలో ప్రతి మనిషికి టాలెంట్ ఉన్నది. ప్రతి మనిషికి టాలెంట్ లేని ఎదవ ఎవడో లేడు. ఎందుకంటే నా దేవుడు ఎదవ కాదు కాబట్టి. మై గాడ్ ఈజ్ నాట్ ఎ ఫూల్ టు మేక్ సంబడి యూజ్లెస్. యూ మైట్ హావ్ మేడ్ యువర్ సెల్ఫ్ యూజ్లెస్. నిన్ను నువ్వు వెధవం చేసుకొని ఉండొచ్చు. నిన్ను నువ్వు పనికిమాలిన వ్యక్తిగా చేసుకొని ఉండొచ్చు. దట్స్ యువర్ మిస్టేక్. దట్స్ నాట్ గాడ్స్ మిస్టేక్. అది దేవుని పొరపాటు కాదు. ఇట్స్ నాట్. సో ప్రతి వ్యక్తికి టాలెంట్ ఉన్నది. ప్రతి వ్యక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు. సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి దేవునికి వాడాల్సిన విధంగా వాడకపోతే ఆ సామర్థ్యత పోతుందా? దట్స్ ద క్వశ్చన్ యు హ్యావ్. దేవుడు తీసేయచ్చు కదా. ఒకవేళ నాకు స్వస్థత వరాన్ని ఇచ్చాడు అనుకుందాం. స్వస్థత, నేను ఎవరిని తాకితే వాళ్ళ స్వస్థత పొందుతారు. ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళ యొక్క భవిష్యత్ అంతా దేవుడు నాకు ప్రవచనం ద్వారా చూపిస్తాడు. ఓకే, అనుకుందాం. ఇవి దేవుడిచ్చినటువంటి వరాలు. నేను అద్భుతంగా పాడతా, అద్భుతంగా గిటార్ వాయిస్తా, అద్భుతంగా వాక్యం చెప్తా. ఇది దేవుడిచ్చింది. ఓకే, గుడ్. ఒకవేళ ఈ దేవుడిచ్చిన దాన్ని దేవుడు కాకుండా నా కోసం వాడుకుంటే దేవుడు అవి తీసేసుకుంటాడా? తీసుకోడు. ప్లీజ్ రిమెంబర్ దాట్. హీ వోంట్ టేక్. ఎందుకో తెలుసా? దేవుడు మనకి ఒక గిఫ్ట్ ఇస్తే వెనక్కి తీసుకోడు. అది ఎలా ఉంటుంది తెలుసా? మీకు ఒక గిఫ్ట్ ఇచ్చి 2 రోజుల తర్వాత నా గిఫ్ట్ నాకు ఇచ్చాయి అని అంటావా? ఎంత అసహ్యంగా ఉంటుంది అది. అనలేం. దేవుడు అనడు. ఆ గిఫ్ట్ మనతోనే ఉంచుతాడు. దేవుడి యొక్క తపన ఎలా ఉంటుంది తెలుసా? ఆ గిఫ్ట్ను ఉపయోగించే దేవుడు నిన్ను బాగు చేయాలి అనుకుంటాడు. ఎంతకీ ఆ గిఫ్ట్ను ఉపయోగించి బాగు చేయలేకపోతే జాగ్రత్త వినండి, అదే గిఫ్ట్ను ఉపయోగించి నిన్ను లేపేస్తాడు. సంసోను జీవితంలో జరిగింది అదే. 14వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెహోవా అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. అతడు తాను చేసినది తన తల్లిదండ్రులనైనను తండ్రితోనైనా తల్లితోనైనా చెప్పలేదు. మళ్ళీ 19వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా అతడు అష్కోలునకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలునిచ్చెను. మీకు అర్థమవుతుంది కదా? దేవుడు ఆత్మ తనని విడిచి వెళ్ళిపోలేదు. దేవుడు తనకిచ్చినటువంటి ఆ శక్తిని తీసేసుకోలేదు. ఒకవేళ అలా తీసేసుకున్నట్లయితే మనలో చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఏమైపోయి ఉండేవాళ్ళు అని అనిపిస్తుంది. కానీ దేవుడు అలా సిగ్గు తీసేవాడు కాదు. దేవుడు అలా పరువు తీసేవాడు కాదు. దేవుడు నీకు ప్రొటెక్షన్ కవచాన్ని ఇచ్చి, అరే నీకు తలాంతి ఇచ్చానురా, అరే నీకు అవకాశాలు ఇచ్చానురా, అరే నీకు వరాన్ని ఇచ్చానురా, బట్ యు ఆర్ నాట్ యూజింగ్ ఇట్ ఫర్ మీ. నా కోసం వాడతలేదు. యవ్వన శక్తి నీకు ఇచ్చాను, నీకు యవ్వన జోష్ నీకు ఇచ్చాను. జలసా జీవితాన్ని జీవించడానికి కాదు, నాకు మహిమకరంగా జీవించాలని. ఒకవేళ అలా జీవించలేదనుకో, నీకున్న జోష్ తీసేస్తానా? లేదు. నీకున్న తలాంతులు తీసేస్తానా? లేదు. ప్లీజ్, దేవుడు బ్రతిమలాడతాడు. అందుకే ఈ కాన్ఫరెన్స్కి మీరు వచ్చారు. గాడ్ వాంట్స్ టు రెస్టోర్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని సరిచేయాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఒకవేళ 14వ అధ్యాయాన్ని అంతటిని కూడా సంసోన్ యొక్క పతనాన్ని మీరు ఎలా చెప్తారండి అంటే, నేను ఎలా చెప్తా. హీ డిజానర్డ్ పేరెంట్స్ ఫస్ట్. తల్లిదండ్రుల యొక్క మాటలు వినలేదు. దాన్ని నేనేమంటాను తెలుసా? తల్లిదండ్రులను తొక్కేశాడు. ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ యూ అ రిథమిక్ వర్డ్. డిజర్టెడ్ పేరెంట్స్, తల్లిదండ్రులను తొక్కేశాడు. తర్వాత డిజానర్డ్ పేరెంట్స్, దాని డిజర్టెడ్ ప్రామిస్, దేవుడు తనకిచ్చినటువంటి వాగ్దానాన్ని వదిలేశాడు. మూడోది డిస్టార్టెడ్ పర్పస్, దేవుడు తనకిచ్చినటువంటి ఉద్దేశాన్ని ఊదేశాడు. హీ డిఫైల్డ్ హిస్ ప్యూరిటీ, దేవుడిచ్చినటువంటి పవిత్రతను పారేసుకున్నాడు. హీ డిల్యూటెడ్ పవర్, దేవుడు తనకిచ్చిన శక్తిని సమాధి చేసేశాడు.
దేవుడు తనకిచ్చిన శక్తిని సమాధి చేశాడు. దేవుడిచ్చిన దాన్ని మనం పోగొట్టుకోకూడదు. తల్లిదండ్రులని దేవుడిచ్చాడు, వాళ్ళకి విధేయతలుగా మనం జీవించాలి. వాగ్దానాలు దేవుడిచ్చాడు, వాటిని వదిలేసుకోకూడదు. ఉద్దేశాలు దేవుడిచ్చాడు, దాన్ని పక్కగా పడేయకూడదు. పవిత్రతను దేవుడిచ్చాడు, దాన్ని పారేసుకోకూడదు. శక్తిని దేవుడిచ్చాడు, దాన్ని సమాధి చేసుకోకూడదు. జస్ట్ ఇమాజిన్ చేయండి, మనం అంతా కూడా ఎప్పుడు కూడా టాలెంట్కి వాల్యూ ఇస్తాం. అయితే నేను టాలెంట్ గురించి ఎప్పుడు తక్కువగా మాట్లాడుతున్నట్లు మీకు అనిపిస్తుంది. కొంతమంది కోపం కూడా వస్తుంది. నేను ఎందుకు టాలెంట్కి అంత ప్రాధాన్యత ఇవ్వనో తెలుసా? ఒక వ్యక్తి అద్భుతంగా పాడుతున్నాడా, ఒక వ్యక్తి అద్భుతంగా మాట్లాడుతున్నాడా, ఒక వ్యక్తి అద్భుతంగా స్వస్థత క్రియలు చేస్తున్నాడా, ఒక వ్యక్తి అద్భుతంగా ప్రవచన వరాన్ని ఉపయోగిస్తున్నాడా, ఇట్స్ ఆల్ బికాస్ గాడ్ మేడ్ దట్ పర్సన్ లైక్ దట్. నేను దానికి ఆ వ్యక్తిని అభినందించను. ఆ వ్యక్తిని ఒకవేళ అభినందిస్తే ఎందుకు అభినందిస్తాను తెలుసా? ఇఫ్ యూ యూజెస్ దాట్ ఫర్ గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమ కోసం. జస్ట్ ఇమాజిన్ చేయండి, మీకు లడ్డు అంటే బాగా ఇష్టం. లడ్డు, ఒక పెద్ద లడ్డు మీ దగ్గరికి తీసుకొస్తా, వెరీ బిగ్ హ్యూజ్ లడ్డు. ఆ లడ్డు నేతితో తయారు చేశారు, అప్పుడే తయారు చేశారు. యు ఆర్ ఏబుల్ టు సీ ఇట్, ఎందుకంటే నిగనిగలాడిపోతుంది, నెయ్యి కూడా కారిపోతుంది కింద, ఇట్ ఈస్ డ్రూపింగ్ అని అనుకుందాం. అలాంటప్పుడు ఆ లడ్డూని దగ్గరికి తీసుకొస్తే ఎవరికైనా సరే నోరు ఊరుతుంది, ఇలా అనుకోవచ్చు. బట్ యాజ్ ద హ్యాండ్ ఈజ్ అప్రోచింగ్ క్లోజ్, ఆ చెయ్యి దగ్గరకు వస్తున్నప్పుడు మీరు కూర్చున్నారు, నేను పై నుంచొని తీసుకొస్తా ఉన్నాను, మీరు నా ఫింగర్స్ చూస్తూ ఉన్నారు, నా వేళ్ళు చూస్తూ ఉన్నారు. నా వేళ్ళకి గజ్జున్నది, నా వేళ్ళకి చీమి రసి కారిపోతుంది, కానీ నా చేతిలో ప్రెషియస్ లడ్డు ఉన్నది. మీరు ఇప్పుడు చెప్పండి నాకు, మీ చేత్తో ఆ లడ్డు తీసుకుంటారా మీరు? యూ కెనాట్. చికెన్ బిర్యానీ మీకు బాగా నచ్చి ఉండొచ్చు, ప్లేట్లో చికెన్ బిర్యానీ వేశారు, అప్పుడే ఆ పక్క నుంచి కాకి ఎగురుకుంటే తెలుసు, దాంతో రెట్టేసింది, పర్లేదే పక్క దోశ ఆయన తినేస్తావు నువ్వు. నో, యూ కెనాట్. ఇప్పుడు మీకు అర్థమైందా? రెట్టేసిన నీ జీవితాన్ని దేవుడికి ఇస్తావా? రెట్టేసిన నీ జీవితాన్ని దేవుడికి ఇస్తావా? రెట్టేసిన నీ జీవితాన్ని దేవుడికి ఇస్తావు. జస్ట్ ఇమాజిన్ చేయి. ఇస్ దట్ వాట్ యు ఆర్ ట్రైంగ్ టు డూ? మై ఫ్రెండ్స్, ఎంగిలి బతుకు దేవుడు కోరుకోవట్లేదు. గాడ్ వాంట్స్ ప్యూరిటీ. సంసోను ఆ ప్యూరిటీని కోల్పోయాడు. 18వ వచనంకి వస్తున్నాను, 14వ అధ్యాయం. అప్పుడు అతను మిక్కిలి దప్పికొని, 15వ అధ్యాయం. అప్పుడు అతను మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ చేసిన తర్వాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలో పడవలనా అని వేడుకొనగా, దేవుడు లోహేలోనన్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హెకోరు అని అనబడెను. అది లోహేలోనున్నది. అతడు ఫిలిస్తీన్ల దినముల్లో 20 ఏండ్లు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. లుక్ అట్ దట్. దేవుడు సంసోన్ని స్టిల్ హీ వాంట్స్ టు యూజ్. సంసోను పాపం చేశాడు, చేసుకోకూడనటువంటి అమ్మాయిని చేసుకున్నాడు, చూపించినటువంటి శక్తిని చూపించడం మొదలు పెట్టాడు, ప్యాషన్ని పాడు చేసుకున్నాడు. అయినప్పటికీ దేవుడు కనికరించాడు. ఇందాక కూడా సార్ చెప్తా ఉన్నాడు, గాడ్ వాంట్స్ టు షో హిస్ గ్రేస్. ఒక కపుల్ చెడిపోగానే అయిపోయిందిరా అని అనుకునేవాడు కాదు. మీలో ఎంతమంది రోబో సినిమా చూశారో నాకు తెలియదు. ఓకే, రోబో సినిమాలో ఆండ్రాయిడ్ తయారు చేశాడు ఒకడు, ఎందుకో ఆర్మీలో పెడదామని. దానికి 3 క్యారెక్టర్స్ పెట్టాడు ఆయన. నెంబర్ 1, అది ఫైర్ ప్రూఫ్, అగ్నికి ఏం అవ్వదు. 2వది వాటర్ ప్రూఫ్, వాటర్లో ఏం అవ్వదు. 3వది కరప్షన్ ప్రూఫ్. ఆ 3 కారణాలను బట్టి దాన్ని ఆర్మీలో పెడదాం అని అనుకుంటే, ఆ ఆర్మీ చీఫ్ అంటాడు దీనికి 2 ఉండాలంటాడు. ఒకటి ఫీలింగ్స్, భావోద్రేకాలు ఉండాలి. 2వది చాయిస్, ఎంపిక చేసుకునేది ఉండాలని. ఆ ఆండ్రాయిడ్లో అన్ని పెడతాడు. పెట్టిన తర్వాత దాన్ని ఎగ్జిబిషన్కి తీసుకొస్తాడు. దాని పేరు చిట్టి అని పేరు పెడతాడు. చిట్టి ఇటు నడు అని అంటే, చాయిస్ ఉంది కదా, ఇటు నడవదు, ఇటు వెళ్తుంది. ఫీలింగ్స్ ఉన్నాయి కదా, వాడి గర్ల్ ఫ్రెండ్ని అది లైన్ వేయటం మొదలు పెడుతుంది. మొదటి హాఫ్ ఇంటర్వెల్ టైం కల్లా సిమ్ని ఎరక్కొట్టి అవతల పడేస్తాడు. దట్స్ వాట్ హీ డస్. మీకు అర్థమైందా? దట్స్ వాట్ ద వరల్డ్ డస్. ప్రపంచం చేసింది అది. కానీ దేవుడు మనం పాపం చేస్తే ఎర్రకొట్టి అవతల పడేయలేదు ఆయన. హీ స్టిల్ వర్కింగ్ ఆన్ అస్. దేవుడు మన మీద పని చేయటం మొదలు పెట్టాడు. ఆయన కృప, ఆయన అనుగ్రహం ఎలా ఉంటుందో సెకండ్ హాఫ్ మీరు రోబో చూస్తే అర్థమవుతుంది. చివరికి రోబోను పట్టుకున్నారు. ఆయన్ని రోబో తీసుకొచ్చి కోర్టులో పెట్టారు. జడ్జి గారు జడ్జిమెంట్ ఇవ్వాలి.
జడ్జి అంటాడు, ఈ ఆండ్రాయిడ్ ని ఎవడు చేశాడో వాడిది తప్పు అని అన్ని వాడిని తీసుకొస్తారు. అప్పుడు చిట్టి ఆండ్రాయిడ్ లేసి అంటది, ఆయన మా దేవుడు, ఆయన నన్ను చేశాడు, కానీ నాకు స్వేచ్ఛనిచ్చాడు, పాడు చేసుకుంది నేనే, నన్ను పాడు చేసిన వాడు వేడేవాడు, వాడు చచ్చిపోయాడు అని అంటే అప్పుడు జడ్జిమెంట్ ఏ విధంగా ఇస్తాడు ఏమన్నా తెలుసా? సైంటిస్ట్ ఒకవేళ ఉండిపోవాలంటే, ప్రొడ్యూసర్ ఒకవేళ ఉండిపోవాలంటే ఈ ప్రోడక్ట్ని ఇక్కడే అంతం చేసేయాలని. అప్పుడు సైంటిస్ట్ వచ్చి చిట్టి డిమాలిష్ యువర్ సెల్ఫ్ అంటే చేతులు కాళ్ళు అన్ని ఇరక్కొట్టుకొని చివరికి తలకాయ తీసుకొని గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంది చిట్టి. అది సినిమా. కానీ నిజ జీవితంలో ఏం జరిగిందో తెలుసా? మనం పాపం చేస్తే మన పాపం నుంచి మనల్ని విముక్తులు చేయడానికి మనల్ని చంపలేదు, మన సృష్టికర్త చచ్చిపోయాడు సిలువ మీద. ఆయన మనల్ని చంపలేదు, ఆయన చచ్చిపోయాడు సిలువ మీద మనల్ని విమోచించడానికి. దాట్ ఈస్ గ్రేస్. ఆ కృపతో నిన్ను రక్షించడానికి తన ప్రాణాన్ని పెట్టాడు. సంసోనికి దేవుడు శక్తినిచ్చాడు. ఒక తప్పు చేసినప్పటికి కూడా సంసోను దా అని అన్నాడు, నీళ్ళిచ్చాడు, నీళ్ళిచ్చి బ్రతకరా అన్నాడు. 20 years బ్రతికాడు. చూడండి, అతడు ఫిలిస్తీన్ల దేశంలో 20 ఏండ్లు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. అది 15వ అధ్యాయం 20వ వచనం. నెక్స్ట్ వచనం చూడండి. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్య నొకతిని చూచి ఆమె యొద్ద చేరెను. అర్థమవుతుందా? 20 years దేవుడి కృపను అనుభవించినటువంటి వ్యక్తి, 20 years దేవుని యొక్క శక్తితో ఇశ్రాయేలీల్ని పరిపాలించినటువంటి వ్యక్తి, 20 years అన్నిటినీ కంట్రోల్లో పెట్టున్నటువంటి వ్యక్తి, ఒక్క నైట్ 2 hours లో తన జీవితాన్ని నాశనం చేసేసుకున్నాడు. 2 hours. బాస్టన్ అనేటువంటి ఊరు వెళ్ళాను నేను. బాస్టన్ అనేటువంటి ఊర్లో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక సన్నివేశం చూడటానికని బాస్టన్లో చాలా మంది ఊర్లు ఊరుతున్నారు. సో ఐ ఆల్సో వాంటెడ్ టు వాచ్ ఇట్. ఏంటి తెలుసా? 15 అంతస్తులు కలిగినటువంటి ఒక బిల్డింగ్ ని పడగొట్టేస్తున్నారు. అది వాళ్ళు చేసే పని. ఎందుకంటే అది చాలా పురాతనమైనటువంటి బిల్డింగ్. ఆ ప్లేస్ లో ఇంకో పెద్ద బిల్డింగ్, 80 అంతస్తుల బిల్డింగ్ కట్టాలనేటువంటి ప్లాన్ తో దీన్ని పడగొట్టాలని చూస్తూ ఉన్నారు. 50,000 మంది దాకా ఆ విషయాన్ని చూడటానికి వచ్చారు. ఇలాంటి కెమెరాలు వందలు వచ్చేసినాయి. ఎందుకంటే ఆ బిల్డింగ్ కూలిపోతుంటే ఎలా కూలిపోతుందో చూద్దాం అని అందరూ అనేకమైన బాంబ్స్ పెట్టి కంప్యూటర్తో దాన్ని సెట్ చేసి, ఆ కంప్యూటర్ డిటనేటర్స్ తో ఒక బాంబు తర్వాత ఒకటి, ఒక బాంబు తర్వాత ఒకటి పేలుతూ ఉంటే 12 సెకండ్లో, ఇమాజిన్, 12 సెకండ్లో 15 అంతస్తుల బిల్డింగ్ కొలాప్స్ అయిపోయింది. 15 అంతస్తుల బిల్డింగ్ 12 సెకండ్లో. ఆ బిల్డింగ్ గురించి తర్వాత రోజు ఎనాలిసిస్ వచ్చింది. ఆ బిల్డింగ్ కడటానికి 18 నెలలు పట్టింది, పడగొడటానికి 12 సెకండ్లు పట్టింది. అర్థమైందా? కడటానికి 18 నెలలు పట్టింది, పడగొడటానికి 12 సెకండ్లు పట్టింది. యువర్ లైఫ్, ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఇట్, ఇట్ మే టేక్ సెవరల్ ఇయర్స్, బట్ ఇఫ్ యూ వాంట్ టు కొలాప్స్ ఇట్, ఇట్ మే టేక్ జస్ట్ 2 seconds. జస్ట్ 2 seconds. అందుకనే ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. సంసోను అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. అంతే, ఒక్క రాత్రి ఆయన పోగొట్టుకున్నాడు. ఐ స్టిల్ లైక్ గాడ్. దేవుడు నాకు ఇంకా మంచిగా అనిపిస్తాడు. ఎందుకో తెలుసా? సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారు తర్వాత అతన్ని చంపుదామనుకొని పట్టణపు ద్వారమునద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండేది. సంసోను, జాగ్రత్తమనండి, మధ్యరాత్రి వరకు పండుకొని, ఎక్కడ? వేశ్యతో పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములు పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయాను. ఇది మామూలుగా జరుగుద్దా పని? లేదు. 450 కేజీలు బరువు ఉండేటువంటి గుమ్మాన్ని ఆయన ఫౌండేషన్స్ తో సహా ఇలా లేపేసి భుజం మీద పెట్టుకొని అలాగ 6 కిలోమీటర్లు వెళ్ళి కొండ మీద నుంచి కిందకు తోసి పడేశాడాయన. అంటే దేవుని శక్తి వేశ్య దగ్గర పడుకున్నప్పుడు కూడా వదిలిపెట్టలేదు. మై ఫ్రెండ్స్, టాలెంట్ ఉన్నది కదా అని, గిఫ్ట్ ఉన్నది కదా అని కవరింగ్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. గిఫ్ట్, టాలెంట్ ఇతరులకు ఉపయోగపడుతుంది, ప్యూరిటీ నీకు ఉపయోగపడుతుంది. పవిత్రత. ఇతనికి గిఫ్ట్, టాలెంట్ ఉంది కాబట్టి ప్రజలు చప్పట్లు కొట్టేస్తున్నారు. అద్భుతంగా ఆయన వ్యవహరించగలుగుతున్నాడు. మ్యాచో మ్యాన్, జేమ్స్ బాండ్ ఆయన ఉండగలుగుతున్నాడు. బట్ తన లైఫ్ అది కాదు. ఆ తర్వాత 3rd woman వచ్చింది తన లైఫ్ లోకి. ఆ 3rd woman డెలైలా. ఐ వాంట్ క్విక్లీ ఫినిష్ ఇట్. డెలైలా ఆమె యొక్క దీంట్లో పడిపోయాడు సంసోనుకి. ఆయన లోనున్నటువంటి ఆ
వేశ్యల పట్ల, అమ్మాయిల పట్ల ఉన్నటువంటి మోహాన్ని కంట్రోల్ చేసుకోవటం చేత కాదు. హీ కెన్ కిల్ ఎ లయన్, ఒక సింహాన్ని చంపేయగలడు. హీ కెన్ కిల్ అన్ ఆర్మీ, ఒక ఆర్మీని చంపేయగలడు ఆయన. కానీ లోనున్నటువంటి ఆ కోరికను మాత్రం చంపుకోలేడు ఆయన. మనలో చాలా మందికి ఏదో ఒకటి ఉంటుంది, దెర్ ఇస్ సంథింగ్ ఇన్సైడ్ అస్, మనలో అనేది, దాన్ని మనం చంపుకోలేం, దానికి బానిస. మీలో ఒకవేళ ఎవరితో అయినా సింగిల్గా మాట్లాడి, సార్ నాకు ఒక్కటే సార్, అదొక్కటే సార్, అదొక్కటే సార్ అని అంటారు. నాకు తెలుసు ఆ మాట అంటే, ఒక్కటే అదొక్కటే చిన్నది ఉండిపోయింది సార్, చిన్నది ఉండిపోయింది సార్, చిన్నది. ఈడికి కూడా ఒక చిన్నది ఉండిపోయింది అంతే. ఆ చిన్నదే ఆడి ప్రాణాన్ని తీసి పడేసింది. దట్స్ వాట్. నీ జీవితంలో చిన్నది ఏదైనా ఉందా? చిన్నది, సంథింగ్ స్మాల్, దేవుడికి ఇష్టం లేదు, అదే నీ ప్రాణాన్ని తీసేయచ్చు. సంసోను డెలైలాకి పడిపోయాడు. నా సంసోను గురించి, డెలైలా గురించి, ఫిలిస్తీన్ల గురించి ఆలోచిస్తే కనుక, ఫిలిస్తీన్లకేమో డబ్బు కావాలి, సంసోనికేమో సెక్స్ కావాలి, డెలైలాకేమో ఫిలిస్తీన్లకి పవర్ కావాలి, డెలైలాకి డబ్బు కావాలి, సంసోనికి సెక్స్ కావాలి. నౌ యు లుక్ అట్ దీస్ 3 words. ఈ 3 words మనం చూస్తే, సంసోనికి కావాల్సింది కామం, దెలైలాకు కావాల్సింది కనకం, ఫిలిస్తీన్లకు కావాల్సింది కాంతం. ప్రపంచం ఈ మూడిటికే పడిపోద్ది. డబ్బు, హోదా, అమ్మాయి, ఈ మూడిటికే పడిపోద్ది. దీస్ 3, ఈ మూడిటికే. ఈ మూడిట్లో ఏదో ఒక దానికి నువ్వు కూడా పడిపోతున్నావేమో. ఈ మూడిట్లో ఏదో ఒకటి. ఇట్ మే బి ఎ పొజిషన్. నాకు సీట్ కావాలి, నాకు స్టేజ్ కావాలి, నాకు ఐడెంటిటీ కావాలి, నాకు గుర్తింపు కావాలి, నన్ను ప్రజలు చూడాలి, నాకంటూ ఒకటి కావాలి, అదే కాంతం. నాకు డబ్బు కావాలి, ఐ వాంట్ మనీ, అదే కనకం. నాకున్నటువంటి కోరిక తీరిపోవాలి, అదే కామం. ఈ మూడే మనిషిని పడగొట్టేయగలిగి. శాంసన్ స్టోరీలో ఆ మూడిటిని చూస్తాం. ఆ మూడిటితో ఆడే చదరంగమే శాంసన్ యొక్క లైఫ్. అయితే చివరికి ఆయన అమ్మేసుకున్నాడు. తనకున్నటువంటి శక్తి బాడీలో ఉన్నదా? ఒకవేళ తనకున్నటువంటి 6 pack బాడీ తన యొక్క శక్తినిచ్చేదైతే, ఫిలిస్తీన్లు డెలైలా నీ మాట అడుగుండేవాడు కాదు. సంసోనికి శక్తి ఎక్కడుందో ఎతుకు అని అడుగుండేవాళ్ళు కాదు. తన యొక్క శక్తి బాడీలో లేదు, తన యొక్క శక్తి ఫిజికల్ గా కనబడేది కాదు. దట్ ఈస్ అ సీక్రెట్ మై ఫ్రెండ్స్. నీకు నాకు శక్తి ఏదైనా ఉన్నది అని అంటే, నా మాటల్లో ఏదైనా శక్తి అనిపిస్తుందంటే, ఇట్స్ నాట్ ఇన్ మై థ్రోట్, ఇట్స్ నాట్ ఇన్ మై బ్రెయిన్, ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి రావాలి. సంసోన్ని అడిగారు, ఎక్కడుందో తెలుసుకో సంసోన్ని అడిగాను. డెలైలా అడిగితే ఆయన అన్నాడు, చివరికి ఏడిపించి చివరికి, నా ఎంటుకుల్లో ఉందంటే కత్తిరించి పడేసింది అంతే. ఎంటుకుల్లో ఉన్నది అని అంటే గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు పాత నిబంధనలో మనకి ఎంటుకుల్లో ఉంది, ఆ ప్రదేశంలో ఉంది, ఈ ప్రదేశంలో ఉందని దేవుడు కొంచెం సింబాలిక్గా వాడుతూ ఉంటాడు. బేసిక్గా అందుట్లో ప్రాబ్లం ఎంటుకులతో కాదు, ప్రాబ్లం దేంతో తెలుసా? విధేయతతో. ఇప్పుడు ఆదాము అవ్వలు పండు తిన్నారు కదా, ప్రాబ్లం పండుతో కాదు, తినటంలో ఉంది ప్రాబ్లం. దేవుడు తినొద్దు అన్నదాన్ని తినటం ప్రాబ్లం. ఇట్స్ నాట్ ద ప్రాబ్లం విత్ ద ఫ్రూట్, ఇట్స్ ద ప్రాబ్లం విత్ ద డీడ్, పనితో. సేమ్ ఇక్కడ కూడా ఎంటుకలతో ప్రాబ్లం కాదు, వద్దు అన్నదాన్ని చేశాడు ఆయన, వద్దు అన్నదాన్ని. అండ్ దట్ ఈస్ ద ప్రాబ్లం. అది ఆయనకున్నటువంటి ప్రాబ్లం. అవి కత్తిరించి పడేశాడు. 20వ వచనం చూస్తున్నాం, 16వ అధ్యాయం 20వ వచనం. ఆమె, సంసోను ఫిలిస్తీన్ల నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని, జాగ్రత్తగా వినండి, ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజిమ్మి కొందుననుకొనెను, అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ఫైనలీ 1 point గాడ్ హ్యాడ్ టు సే, వీడు ఇంకా పనికిరాడరా, వదిలిపడేస్తా. గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను తిడుతూ ఉంటే సంతోషించు, దేవుడు నిన్ను వాన్ చేస్తూ ఉంటే సంతోషించు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే సంతోషించు, దేవుడు మౌనంగా ఉంటే భయపడు. ద గ్రేటెస్ట్ డిస్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఈస్ టు ఫేస్ ద సైలెన్స్ ఫ్రమ్ గాడ్. దేవుడు మాట్లాడటం మానేయటం. గాడ్ గేవ్ దెమ్ అప్. దేవుడు అప్పగించెను, దేవుడు వదిలిపెట్టేశాను. దేవుడు చెయ్యి ఈడేక పనికిరాడురా అని వదిలిపెట్టేశాడు అనుకో, ఇక నీతో మాట్లాడ్డాను, ఎవడు ఎంత ప్రసంగం చేసినా నీకు కిక్కు రాదు, ఎవడు ఎంత ప్రసంగం చేసినా నీకు ఏ మాత్రం కూడా స్పర్శ రాదు. అర్థమేంటి తెలుసా? గాడ్ హెస్ లెఫ్ట్ యూ. బట్ ఐ డోంట్ థింక్ ఎనీబడీ ఈస్ హియర్ ఆన్ దట్ కేటగిరీ. ఆ కేటగిరీలో ఇక్కడ ఎవరన్నా ఉన్నారని నేను అనుకోను. అనుకుంటే ఈ మెసేజ్ నేను ఇవ్వను. ఐ వాంట్
దిస్ మెసేజ్ ఇస్ వాట్ గాడ్ గేవ్ మీ. దేవుడు నాకు ఇచ్చింది. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ఛాన్స్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ప్రాబబ్లీ ఫర్ సమ్ ఆఫ్ యూ, మీలో కొంతమందికి ఇది లాస్ట్ ఛాన్స్ అయి ఉండొచ్చు. దిస్ మస్ట్ బి ద లాస్ట్ ఛాన్స్. దేవుడు చివరిగా ఇచ్చేటువంటి అవకాశము. ఈ అవకాశాన్ని జార విడుచుకుంటే మళ్ళీ రాదేమో నీకు, మళ్ళీ రాదేమో. సంసోన్ని పట్టుకున్నారు, 21వ వచనం. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులు ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకల చేత అతన్ని బంధించి అతడు బందీ గృహములో తిరగలు విసిరివాడాను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత ఆ తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టను. ఆ 2 వర్సెస్లో ఎన్ని పనులు అయిపోయినాయో చూడండి. ఒకటి, కళ్ళు పీకేశారు. సాతానుడు మొట్టమొదటిగా చేయాలనుకునే పని ఏంటి తెలుసా? హీ వాంట్స్ టు రిమూవ్ యువర్ స్పిరిచువల్ ఐ. దేవుణ్ణి ఇంకెప్పుడు చూడకుండా, దేవుని దర్శనాన్ని ఎప్పుడు కలిగి ఉండకుండా చేయాలని చేస్తాడు. అందుకే కళ్ళు పీకేశారు. ఎప్పుడైతే దేవుని దర్శనం లేదో, ఎప్పుడైతే దేవునితో సంబంధం లేదో బందీలాగా అయిపోతాం. సంకెళ్ళు ఇచ్చేశారు. ఆ తర్వాత తిరగలు రుబ్బటం మొదలు పెట్టారు. తిరగలు రుబ్బటం అంటే ఏంటి తెలుసా? చేసిన పనే చేయటం. దానికి ఇంటెలిజెన్స్ కాదు కావాల్సిందే, నీ శరీరాన్ని ఇచ్చేయాలంతే. తిరగలు రుబ్బుతూ ఉన్నాడు. ఇది వాడి యొక్క పరిస్థితి. మొదటిది బ్లైండింగ్, రెండోది బైండింగ్, మూడోది గ్రైండింగ్. ఇది ఆయన యొక్క పరిస్థితి. మొదటిది బ్లైండింగ్, కళ్ళు పోయినాయి. రెండోది బైండింగ్, కట్టిపడేశారు. మూడోది గ్రైండింగ్, ఆయన తిరగలు తిప్పుతూ ఉన్నాడు. మన జీవితాలు కూడా అలాంటివే. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు సీ హౌ గాడ్స్ గ్రేస్ వర్క్స్. దేవుని కృప ఎలా పనిచేస్తూ ఉండదో. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుట మొదలుపెట్టిన. మై ఫ్రెండ్స్, హియర్ ఈస్ ద గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటి తెలుసా? ఆ టైంలో కూడా బిఫోర్ గాడ్ గివ్స్ యూ ద ఫైనల్ హిట్, దేవుడు చివరగా నిన్ను దెబ్బ కొట్టక ముందు అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని ఏం చేస్తావు అన్న దాని మీద నీ యొక్క లైఫ్ ఉంటుంది. దేవుడు ఆ బందీ గృహంలో ఉన్నప్పుడు నేను అనుకుంటాను సంసోనుతో మాట్లాడుతూ మొదలు పెట్టాడు. అందుకే అతనికి ఎంట్రుకలు మొలుస్తున్నాయి. ఎలా చెప్తున్నాను అని అంటేనేమో, సంసోన్ని డాగోని యొక్క దేవత గృహంలోకి తీసుకొచ్చారు, గుడిలోకి తీసుకొచ్చారు. 2 12 అడుగుల స్తంభం మీద గుడి మొత్తం కూడా ఉన్నది. ఆ గుడి మధ్యలోకి తీసుకొచ్చి స్తంభాల మధ్యన ఆయన్ని నిలబెట్టారు. నిలబెట్టినప్పుడు ఆయన చివరిగా ప్రార్థన చేస్తున్నాడు. 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోన్, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకును. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కళ్ళు నిమిత్తము ఫిలిష్తీయులకు ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాను మొర్రపెట్టి దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు. ప్రభా, ఐ మేడ్ ఎ మిస్టేక్, నేను తప్పు చేశాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం ఉంచుకోవా, ఒక్కసారి నా వైపు కనుదృష్టి పెట్టవా, ఒక్కసారి జాలి చూపించవా, ఒక్కసారి కృపనివ్వా అని అడిగాడు. సంసోనికి దేవుడు అది ఇచ్చాడు. ఇస్తే సంసోను ఆ 2 స్తంభాలని దేవుడిచ్చిన శక్తితో తోసి పడేశాడు. బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. 3000 మంది ప్రముఖ నాయకులంతా ఆ రోజు చచ్చిపోయారు, ఇంక్లూడింగ్ శాంసన్ కూడా చచ్చిపోయాడు. ఓకే, ఫిజికల్గా శాంసన్ చచ్చిపోయి ఉండొచ్చు, కానీ శాంసన్ పరలోకంలో ఉంటాడు. ఎందుకు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో శాంసన్ విశ్వాసుల వీరుల యొక్క పట్టిలో దేవుడు పెట్టడానికి ఇష్టపడ్డాడు. అయితే శాంసన్ లైఫ్ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి లాస్ట్ లెసన్, ఐ హ్యావ్ 2 more minutes and I would like to close. ఏంటి తెలుసా? శాంసన్కి దేవుడు ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఒక చిన్న అవకాశం ఇచ్చాడు. శాంసన్, నువ్వు ఉన్నటువంటి పరిస్థితికి కారణం ఇది అన్నప్పుడు, తప్పిపోయిన కుమారుడు పందులు పెంచేటువంటి స్థానంలోకి వెళ్ళిపోయినప్పుడు, దట్ ఈస్ ద లోయెస్ట్ లెవెల్. ఆ లెవెల్లో కూర్చున్నప్పుడు, మీరు ఒకవేళ లూకాసు వార్త 15వ అధ్యాయం తీసినట్లయితే, తనకి బుద్ధి వచ్చినప్పుడు అని ఉంటుంది. తనకి బుద్ధి వచ్చినప్పుడు ఏమని ఆలోచించినట్టు తెలుసా? నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్తాను, నా తండ్రి ఇంటిలో అనేక మంది పనోళ్ళు ఉన్నారు. బుద్ధి వచ్చింది. సంసోనికి బంధకాల్లోకి వెళ్ళిన తర్వాత బుద్ధి వచ్చింది. సంసోనికి గుడ్డితనం వచ్చిన తర్వాత బుద్ధి వచ్చింది. ఈ తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చింది. దేవుడు మనకి బుద్ధి రావాలని ఆలోచిస్తూ ఉంటాడు. బుద్ధి రావాలని. ఇద్దరు గురించి మనకు తెలుసు, దావీదు, సౌలు. ఇద్దరు కూడా ఒకే విధమైనటువంటి పాపాన్ని చేశారు. సౌలు పాపం చేసినప్పుడు దేవుడు సమూయేలుని పంపించాడు. అయితే బుద్ధి లేకుండా వాదించడం మొదలు పెట్టాడు సౌలు. నేను చేసింది తప్ప, నేను దేవుడి కోసమే చేశాను అన్నాడు 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో. అయితే దావీదు పాపం చేసినప్పుడు నాతాన్ని పంపించాడు. ఎందుకురా అలా చేసావని డైరెక్ట్గా రాజుని, అయ్యో నేను పాపం చేశాను, నన్ను ఏం చేయమంటావు అని అంటే, ప్రార్థన చేయనంటే 51వ కీర్తన అప్పుడు రాశాడు. సీ ద కాంట్రాస్ట్.
సౌలు జీవితాన్ని, దావీదు జీవితాన్ని. కాంట్రాస్ట్, ఇక్కడ సంసోను ప్రార్థన చేశాడు, ప్రభా నన్ను క్షమించు అని అడిగాడు. దేవుడు క్షమించాడు. దేవుడు తన జీవితానికి చివరిసారిగా కృపను చూపించాడు. పరలోకంలో తనకి స్థానాన్ని కల్పించాడు. మై ఫ్రెండ్స్, చాలా స్ట్రైట్గా మాట్లాడుతున్నాను. ఎటువంటి అంబిగ్విటీ లేకుండా, ఎటువంటి సందిగ్ధత లేకుండా, ఎటువంటి అరమరికలు లేకుండా స్ట్రైట్గా చెప్తున్నాను. ఒకవేళ మీ మనసులో భయం అనిపిస్తుందా, మీ మనసులో దేవుడి నుంచి దూరమైనటువంటి పరిస్థితి ఉన్నదా, మీ యొక్క వీక్నెస్ ఏంటో మీకు అర్థమైందా, ఆ వీక్నెస్కి మీరు బానిస అయిపోయినట్లు కాస్త టెన్షన్ పుట్టుకొచ్చే పరిస్థితి వచ్చిందా, దిస్ ఇస్ ద మూమెంట్ గాడ్ వాంట్స్ టు వర్క్ ఇన్ యూ. దేవుడు నీలో పని చేయడానికి ఇది అద్భుతమైనటువంటి సమయం. మేబీ ఫర్ సమ్ ఆఫ్ యూ, మీలో కొంతమందికి ఇదే చివరి అవకాశమేమో, చిట్ట చివరి అవకాశం. దేవుడు దొరక కాలమునందే ఆయన్ని